దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనములో యోహాను పత్మోస్ దీవులలో ఉండి రాస్తున్నటువంటి మాటలు, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడై, యెహోవా దేవుని యొక్క ఆత్మ చేత రేపబడుతున్న వాడై ఆయా సంఘములకు ఈ మాటలు తెలియపరచాలని ఎంతో ఆత్మపూరుడై బయలుపరుస్తున్న మాటలు. ఈ మాట ప్రతి ఒక్కరు కూడా వినాలని 29వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 29వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెవి కలిగి వినాలి. ఈ చెవి దేనికోసం ఇవ్వబడిందండి? వినడానికి ఇవ్వబడింది. ఈ చెవి వినడానికి ఇవ్వబడింది. మరి వినగలిగినటువంటి చెవులు మనం కలిగి ఉండి వాక్యము వినడానికి మరి శ్రద్ధను, అటెన్షన్ని కనపరుద్దామండి. ఇక్కడ కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఎప్పటి వరకు? నేను వచ్చే వరకు. ఇక్కడ మనకి ఒకటి ఇవ్వబడింది, అది మనం పొందుకుని ఉన్నాం, మనము కలిగి ఉన్నాం. దానిని మనము గట్టిగా పట్టుకొనవలసిన వారమై ఉన్నాం. పట్టుకొనుడి అంటే దానిని మీరు పట్టుకొని ఉండాలి. పట్టుకొనవలసిన వారమై ఉన్నాం. దాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టడం కుదరదు. ఎప్పటి వరకు? నేను వచ్చే వరకు. నేను వచ్చే వరకు అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క రాకడ పర్యంతము దాన్ని మనం ఏం చేయాలండి? కాపాడుకుంటూ ఉండాలి, పట్టుకునే ఉండాలి. ఇది యోహాను మరి మనకు తెలియజేస్తున్నటువంటి మాట, సంఘములకు తెలియజేస్తున్న మాట, మరి హోలీవే సంఘమునకు తెలియజేస్తున్న మాట. ఇది చెవి గలవాడు వినుగాక. ఎందుకని ఈ కలిగి ఉన్న దానిని మీరు పట్టుకుని వినుడి అంటున్నాడు. ప్రియులరా, మనము విలువ పెట్టి కొనబడి ఉన్నాం. క్రీస్తు యొక్క రక్తము చేత, యేసు క్రీస్తు వారి యొక్క రక్తము చేత మనము విలువ పెట్టి కొనబడి ఉన్నాం. విలువ పెట్టి కొనబడినటువంటి వస్తువు ఏదైనా ఉందనుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఒక ఐఫోన్ కొన్నారనుకోండి, ఐఫోన్కి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. దానికి చక్కటి కవర్ వేసి, దానికి ఒక స్క్రీన్ గార్డ్ వేసి, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా దాన్ని ఒక శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా, దాన్ని కేర్ఫుల్గా చూస్తాం. ఒక వాహనాన్ని కొన్నారనుకోండి, ఒక మంచి 2 వీలర్ కొన్నారనుకోండి, పిల్లలు దాన్ని ఎలా పడితే అలాగా వాడేరు. దాన్ని శ్రద్ధగా వాడతారు, దాన్ని తుడుచుకుంటారు, దాన్ని నీట్గా ఉంచుకుంటారు, కాపాడుకుంటారు, దానికి చక్కటి లాక్ వేస్తారు. ఇలా బంగారం, స్త్రీలైతే బంగారం కొంటారు, ఆ బంగారపు వస్తువులను చాలా జాగ్రత్తగా వాడుకుంటారు, భద్రం చేస్తారు, దానిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ బంగారపు వస్తువులను పెట్టారు, ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోరు. ప్రియ సహోదరుడు, సహోదరి, దానికి చాలా కేర్ తీసుకుంటారు. అలాగే విలువ పెట్టి కొనబడినటువంటి నీవు, అంటే నీ జీవితము ఎవరికనే ఉచితంగా రాలేదు. ఈ రక్షణ ఉచితంగా రాలేదు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఆయన ధర చెల్లిస్తే నువ్వు ఉచితంగా పొందుకున్నావు. దట్ ఈస్ ద మీనింగ్. ఆయన ధర చెల్లిస్తే నువ్వు ఉచితంగా పొందుకున్నాం. ఆయన వెల చెల్లిస్తే నువ్వు ఉచితంగా పొందుకున్నాం. ప్రియ సహోదరుడు, సహోదరి, అందుకనే ఏదైనా సరే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే దాని విలువ తెలుస్తుంది అంటారు. ఒక సామెత ఉంటుంది. ఒక సామెత మీ అందరికీ తెలుసు. డబ్బులు ఇచ్చి కొంటాడు తెలుస్తుంది విలువ అంటారు. వీడు గిఫ్ట్గా ఇచ్చింది దాని విలువ తెలియకపోవచ్చు, కానీ సొంత డబ్బులు పెట్టుకుంటే వాడికి ఏం తెలుస్తుందండి? విలువ తెలుస్తుంది. ప్రియ సహోదరుడు, సహోదరి, అయితే ఈ విలువ పెట్టి నువ్వు కొనడానికి నీ స్తోమత కానీ, నీ యొక్క పవిత్రత కానీ, నీ పరిశుద్ధత కానీ, నీ ఆత్మీయత కానీ సరిపోదు. కాబట్టి నీ పక్షంగా ఆయన కొని నీకు ఇచ్చాడు. విలువైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. ప్రియ సహోదరుడు, సహోదరి, ఎందుకని ఎంత గట్టిగా పట్టుకున్నామని ఈ యోహాను ఈ సంఘాలకు తెలియజేస్తున్నాడంటే 20వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి, అదే అధ్యాయం 20వ వచనంలో దానికి ఉన్నటువంటి మూలాలు మనకి బయలుపరచబడుతున్నాయి. గల కారణము బయలుపరచబడుతుంది, గల ఉద్దేశము బయలుపరచబడుతుంది. యోహాను చెప్తున్నటువంటి మాటకి మరి ఎందుకు యోహాను దీన్ని పర్టికులర్గా మరి మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకున్నామని నొక్కి ఒక్కానించి చెప్తూ ఉన్నాడని గమనిస్తే కనుక అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమిటంటే, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న హెజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు
బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచు ఉన్నది. 20వ వచనంలో రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, ఆయనను నీ మీద ఏముందండి, ఒక నేరము మోపబడుతోంది. ఎందుకని ప్రియులారా గమనించండి, మనం అనుకుంటాం చక్కగా వాక్యానికి వెళ్తున్నాం, ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, ఆల్ నైట్లో ఉంటున్నాం, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం. ఆయనను ఒక నేరము ఖచ్చితంగా మీ యొక్క నడవడికలు అవ్వచ్చు, లేకపోతే ప్రవర్తనలు అవ్వచ్చు, బుద్ధిలో అవ్వచ్చు, మనసులో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇది కలిగి ఏం చేస్తున్నామండి, నేరమును మన మీదకి తెచ్చుకుంటూ ఉన్నాం, దోషమును మన మీదకి తెచ్చుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ యోహాను చెప్తున్నటువంటి దోషము నేరం ఏమిటంటే, యెజబెల్ని ఏం చేస్తున్నామంటే మనము ఉండనిచ్చుచున్నాము. యెజబెల్ని ఉండనిచ్చుచున్నాము. ఆ దోషము యోహాను మన మీద, సంఘాల మీద స్థాపన చేస్తున్నాడు, నేర స్థాపన చేస్తున్నాడు. కాబట్టి ఏమిటి యెజబెల్ని ఉండనిచ్చడము? యెజబెల్ యొక్క గుణాలని, 4 గుణాలని ఇక్కడ రాయబడ్డాయి. మొదటి గుణం చూస్తే కనుక చదువుదాం. జారత్వము. ఎవరండి? యెజబెలు అనేటువంటి రాణి జారత్వపు స్త్రీగా, జారత్వాన్ని ప్రేరేపించేటువంటి స్త్రీగా, జారత్వము చేసేటువంటి స్త్రీగా మనకు కనబడతారు. ప్రియ సహోదరుడా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లోపలికంటే మళ్ళీ ఆ గదిలోకి వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు ఈ మాట మీకు వెంటనే గుర్తు రావాలి. కాబట్టి ఇక్కడ విశ్లేషణ ఇవ్వలేను. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇది జారత్వము కలిగినటువంటి స్త్రీ. యెజబెలు మొదటి లక్షణం ఏంటంటే జారత్వముతో బ్రతుకుతున్నటువంటి స్త్రీ. ఇది మీరు మీ యొక్క జీవితంలో లేదా మీ యొక్క సంఘాల్లో ఇది కనపరుస్తున్నారు. అంటే యెజబెల్ని మీరు ఏం చేస్తున్నారండి, ఉండనిచ్చుచున్నారంటే అక్కడ అర్థం ఏంటంటే జారత్వమును మీరు ఉండనిచ్చుచున్నారు. రెండవ మాట ఏమిటంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని, విగ్రహారాధన అంటే విగ్రహారాధన సంబంధమైనటువంటి వాటిని లేదా విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినడానికి ఈ యెజబెల్ ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తోంది. ప్రియ సహోదరుడా, సహోదరి, యెజబెలు మన జీవితాల్లో ఎలాగుందో చూస్తే గనక, మన యొక్క జీవితాల్లో ఎలాగుందని ఒకసారి చూస్తే గనక, ఒకటి జారత్వము ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎవరిని కలిగి ఉన్నారండి, యెజబెల్ని కలిగి ఉన్నారు. రెండవది విగ్రహారాధన సంబంధమైన వాటిని భుజించుట, వాటిని అనుసరించుట ఎవరైతే చేస్తారో వారు ఏం కలిగి ఉన్నారండి, యెజబెల్ని కలిగి ఉన్నారు. మూడవది కనుక చూస్తే కనుక మోసగించడం కనబడుతుంది. మోసగించేటటువంటి ఎవరిని, బోధకులను మోసగించేటువంటి స్త్రీగా కనబడుతుంది. యెజబెలు ఎలా కనబడుతుందండి, మోసగించేదిగా కనబడుతుంది. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, ఆ తర్వాత 21వ వచనంలో మారు మనసు పొందుటకు సమయం ఇచ్చినా కానీ ఈ యెజబెల్ ఎలాగుందట, మారు మనసు పొందలేనటువంటి స్త్రీగా ఉంది. సమయం ఇవ్వబడింది కానీ ఏం లేదండి, మారు మనసు పొందలేదు. ఈ 4 లక్షణాలు ఇక్కడ ఎవరు ప్రస్తావించారంటే యోహాను ప్రస్తావించాడు. ఇది సంఘాలకు చెప్తున్నటువంటి మాట. అందుకని ఈ 4 లక్షణాలు మీలో ఉన్నాయి కాబట్టి ఓ నేరము నేను మీ మీద మోపబోతున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకని మీకు ఇవ్వబడినటువంటి విలువైనటువంటి జీవితాన్ని ఏం చేయాలండి, గట్టిగా పట్టుకోవాలి. ఎక్కడ మీలో జారత్వం వస్తుందో, ఎక్కడ విగ్రహారాధన సంబంధమైనటువంటి వస్తాయో, ఎక్కడ మోసగించడం, మభ్యపెట్టడం ఎక్కడ మీ జీవితంలో భాగమైపోతుందో. 4వది చూస్తే కనుక మారు మనసుకు తగినటువంటి సమయం మీకు ఇవ్వబడుతుంది, సంవత్సరాలు ఇవ్వబడుతుంది. ఆయనను తగినటువంటి మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండలేకపోతే కనుక, నేను చాలాసార్లు అనుకుంటాను, నేను కడుతున్నటువంటి సంఘము సరైన సంఘమా కాదా, నేను కడుతున్నటువంటి సంఘము సరైనటువంటి సంఘమా కాదా. నేను ఈ ఆత్మీయంగా మరి లోతైనటువంటి అనుభవం కలిగినటువంటి పెద్దలను అడుగుతూ ఉంటాను, కడుతున్నటువంటి సంఘము సరైనటువంటి సంఘమా కాదా. అలాగే విగ్రహారాధన సంబంధమైనటువంటి వాటిని మనం చేరదీస్తున్నామా. ఇవి నిన్న ఒక ఉదాహరణ చెప్తా. మా ఫ్యామిలీ అని చెప్పి మా మేనగోడలో ఒక గ్రూప్ పెట్టింది. అందులో అందరూ మా ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఫొటోస్ ఏవో పెట్టడానికి ఆమె గ్రూప్ పెట్టింది. అందులో నన్ను కూడా యాడ్ చేశారు. ఫస్ట్ ఫోటో పెట్టిన తర్వాత ఫస్ట్ వాళ్ళ కొడుకుది ఏదో పెట్టి సెకండ్ బర్త్డే అని చెప్పి పెడితే సూపర్ క్యూట్ అని పెట్టి మనం కూడా రిప్లై ఇచ్చాం. తర్వాత ఫోటో నిన్నటికి వచ్చిన ఫోటోలు ఏమిటంటే
విగ్రహారాధన సంబంధమైనటువంటి ఫోటోలు ఏంటంటే రాఖీలు కట్టుకోవడము, బొట్టులు పెట్టుకోవడము, గిఫ్ట్లు పెట్టుకోవడము, విగ్రహారాధన సంబంధమైనటువంటి పనులు ఆ ఫోటోలు పెట్టారు. వెంటనే ఎగ్జిట్ అయిపోయాను. వెంటనే మరి మారు మాటలేదు, ఆ ఫ్యామిలీ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను. ఏమవుతుందండి, నీకు తెలియదు. విగ్రహారాధన సంబంధమైన వాటిని నేను ప్రోత్సహిస్తే, విగ్రహారాధన సంబంధమైన వాటిని నేను అనుసరిస్తే, నేను సాయంత్రం మందిరం లోపలికి వచ్చేటప్పటికి నా కొడుకు చేతికి రాఖీ ఉంది. వెంటనే అసలు నాది చూశానని కూడా ఎవరికి తెలియదు. వెంటనే ముందు తీసేయని చెప్పా. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఏమి దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, ఏమి అనుసరిస్తున్నాం అంటే ఇప్పుడు అర్థమైందా? మీలో యెజబెల్ ఉందా లేదా అని, మీలో యెజబెల్ ఉందా లేదా అర్థమవుతుందా? కాబట్టి మీ మీద నేరం ఒకటి మోపవలసి ఉన్నది. కాబట్టి యెజబెల్ మీ జీవితంలో, మీ జీవితాల్లో భాగం అయిపోయింది. ఏమిటంటే విగ్రహారాధన సంబంధమైనటువంటి పనులు చేస్తూ యెజబెల్ని మీ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నీకు ఇవ్వబడినటువంటి జీవితం ఏంటి? నువ్వు కట్టుకుంటున్నటువంటి జీవితం ఏంటి? ఒక సంఘంలో, క్రీస్తు యొక్క సంఘంలో కట్టబడుతూ క్రీస్తు సంఘపు విలువల్ని ఏ విధంగా పాటిస్తున్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, రాఖీ పండుగ నేను వచ్చింది, కానీ రాజీ అనే వాక్యాన్ని నేను వారం రోజుల క్రితం ప్రకటించాను. మరి జరుగుతున్న వాటిని నా ఉదాహరణగా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి మా కోసమే చెప్పారు, లేకపోతే దీనికోసమే చెప్పారు అని అంటే, ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, రోగం ఉన్నవాడికి ఏమివ్వాలండి? మందు ఇవ్వాలి. మందు ఇవ్వాలి. ఇవ్వకపోతే రోగం ఏమైపోద్ది? ముదిరిపోద్ది. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ముదిరిపోద్ది. ముదిరిపోయిన తర్వాత రోగమును బాగు చేద్దామంటే కుదురుతుందా అండి? కుదరతాం. కాబట్టి ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, రోగము ఎప్పుడు ఇవ్వాలండి? నా ప్రారంభ దశలో ఉన్నప్పుడే వైద్యము చేస్తే. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నా మాటలు కొంచెం కటువుగా ఉండొచ్చు. మన వెస్లీ గారు మాట చెప్పారు. కొంతమంది సార్, పాస్టర్ గారు గంభీరంగా చెప్తారు, కొట్టినట్టు చెప్తారు అని చెప్పేసి ఒకరిద్దరు నా దగ్గర అన్నారండి. అయితే నేను ఒక ఆన్సర్ చెప్పాను. ఏం ఆన్సర్? నాకు నచ్చింది ఆ ఆన్సరు. ఏంటి ఆన్సరు? అవునండి, వైద్యుడి దగ్గరికి వెళ్తాము. వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడండి? మందు ఇస్తాడు, సూది వేస్తాడు కదా. ఈ మందు ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా? చేదుగా ఉంటుంది. సూది ఎలా ఉంటుంది? కమ్మగా ఉంటుందా? నొప్పుగా ఉంటుంది, గుచ్చుతుంది. అవి రెండు నాకు వద్దంటే రోగం తగ్గుతుందండి అని చెప్పి అడిగినటువంటి వారికి బ్రదర్ సమాధానం చెప్పాడండి. దీని స్తోత్రం కలుగును గాక. ఇంకోటి ఏంటంటే, ఆయన వాక్యంలో ఉన్నది కదా చెప్తున్నారు, ఆయన సొంత మాటలు ఎక్కడ చెప్తున్నారని చెప్పారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నా సొంత మాటలు చెప్పడానికి ఇది ఎందుకు? నాకు పర్సనల్ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్ ఒకటి పెట్టుకుంటే, పర్సనల్ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్ ఒకటి పెట్టుకుంటే నా సొంత మాటలన్నీ చెప్పొచ్చు. అప్పుడు బైబిల్ అక్కర్లేదు, మరొకటి లేదు కదండి. ఇక్కడ సంఘాన్ని కడుతున్నాం, క్రీస్తు సంఘాన్ని కడుతున్నాం. ప్రియులరా, విలువైనటువంటి సంఘాన్ని కడుతున్నాం. ఇహలోకమందే కాదు, పరలోకమందు కూడా నిలబడగలిగేటువంటి సంఘాన్ని మనం కడుతున్నాం. ఈ సంఘమును కట్టేటప్పుడు మనలో లోపం వస్తే ఏం చేయాలండి? ట్రీట్మెంట్ చేయాల్సిందే. యెజబెల్ మనలో ఉంది. ఎలాగండి? విగ్రహారాధన సంబంధమైనవన్నీ కూడా. నా భార్య అంది, ఒకవేళ గ్రూప్లో ఎగ్జిట్ అయిపోయినట్టున్నారు, బాధపడతారేమో. అయినా పర్లేదు, ఇప్పుడు పడవచ్చు. కానీ మనము దాన్ని సెట్ చేసుకోకపోతే ఇక్కడ బాధపడాలా, అక్కడ కూడా బాధపడాలి. ఇక్కడ బాధపడాలా, అక్కడ కూడా బాధపడాలి. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. రాఖీ పండుగ కట్టిన వాళ్ళు, రాఖీ పండుగ చేసిన వాళ్ళు, స్వీట్లు పంచి డబ్బులు పట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేరు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ సంఘానికి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ సంఘాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడు, సహోదరి, మూడవది ఏంటంటే మోసగించడము. నాలుగవది ఏంటంటే మారు మనసుకు తగినటువంటి సమయం ఇవ్వబడుతున్నా కానీ ఆ సమయంలో నాకు సమయం ఇవ్వబడుతుంది కదా, చక్కటి వాక్యం చెప్పబడుతుంది కదా, చక్కటి విలువైనటువంటి కాలం నాకు ఇవ్వబడుతుంది కదా. ప్రియ సహోదరుడు, సహోదరి, ఏమవ్వాలా? ఈ సమయం ఉండగానే ఏం చేయాలా? సరి చేసుకోవాలా. మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని కట్టుకోవాలా. ప్రియ సహోదరుడు, సహోదరి, నేను ప్రభుని అడుగుతుంటాను. ప్రభా, మొన్నటి వరకు మాట అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. ప్రభా, నా బడము ఉడికిపోయిన తర్వాత, నా ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత, నా వయసు మళ్ళిన తర్వాత నేను సేవ చేయాలంటే చేయలేను. కాబట్టి నేను సేవ చేయడానికి అనుకూలమైన సమయం ఉంటూ ఉండగానే, నా శరీరంలో బలం ఉంటూ ఉండగానే, నా శరీరంలో ఆరోగ్యం ఉంటూ ఉండగానే, నా బలము ఉడికిపోకముందే నేను గొప్ప సంఘాన్ని కట్టడానికి శక్తి నీవు ప్రభుని అడుగుతున్నాను ఈ మధ్యన. దేని స్తోత్రం కలిగిన గాక. ప్రభా, నా వంతుగా నా ఆరోగ్యంను నిలబెట్టుకోవడానికి కోసం, నా బలమును కాపాడడం కోసం నేను చేయవలసిన ఎక్సర్సైజులు అన్నీ చేస్తున్నా. ఎందుకని? నేను కట్టవలసిన సంఘము, నా దర్శనం నా ముందుంది. ఆ దర్శనం చేరేటంత వరకు నేనేమై ఉండాలా? నా స్థితిని కాపాడుకోవాలా, నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నా బలమును కాపాడుకోవాలి, నా శక్తిని కాపాడుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, మినిమం 2 hours చేస్తాను. మినిమం పిండేస్తాను, శరీరాన్ని పిండేస్తా. ఎందుకని? ఈ దర్శనం కొరకు
నేను నిలబడాలి అంటే, ఈ దర్శనం వరకు నేను ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ దర్శనం వరకు నేను బలం కలిగి ఉండాలంటే ఏమవ్వాలా? నేను పిండబడాలి. అదే అంటాడు పౌలు అంటాడు, నా శరీరమును నేనేం చేస్తానంటే నలగగొట్టుకుంటూ ఉన్నాను. దేనికి? బహుమానము పొందడానికి. పరుగెట్టడలో నేను ఏమాత్రము కూడా వెనకబడిపోకుండా ఉండడం కొరకు. ఎక్కడి వరకు అండి? గురి యొద్దకు చేరేటంత వరకు నేనేం చేస్తున్నానండి? నలగగొట్టుకుంటూ ఉన్నాను. దేని స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ అనుభవం మీరు కూడా కలిగి ఉండాలి. ప్రియ సహోదరుడా సహోదరి, మారు మనసుకు పొందడానికి సమయం ఇస్తూ ఉన్నప్పుడు మారు మనసు పొందడానికి ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి. ఎస్, నేను కట్టుకుంటున్నటువంటి క్రైస్తవ జీవితం సరైనదా కాదా? నేను కట్టుకుంటున్నటువంటి విలువైనటువంటి జీవితము క్రీస్తుకి అంగీకారమా కాదా? పరిశీలన చేసుకోవాలి. నేను ఆలోచన చేస్తూ ఉంటాను, భక్త్ సింగ్ గారు ఎలా కట్టారబ్బా, ఆయన ఆత్మీయ జీవితం ఎలాగుంటుందబ్బా, సాధు సుందర్ సింగర్ గారు ఎలా కట్టారబ్బా, ఆయన ఆత్మీయ జీవితం ఎలాగుంటుందబ్బా, ప్రియ సహోదరుడా సహోదరి మాసులేమన్ గారు ఎలా కట్టారబ్బా, ఆయన ఆత్మీయ జీవితం ఎలాగుంటుందబ్బా అని నేను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉంటాను, నెమరు వేసుకుంటూ ఉంటాను, నాలో నేను ధ్యానం చేసుకుంటూ. ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి మారు మనసుకు తగినటువంటి సమయం మనకి ఇస్తూ ఉండగానే యెజబెలు యొక్క 4 గుణాలు మనలో ఇక్కడ కనబడుతున్నాయి. ఈ 4 గుణాలు ఏది నీలో ఉన్నా కానీ నీళ్ళు ఎవరు ఉన్నట్టంటే యెజబెలు తిష్ట వేసుకుని ఉంది. ఎవరు యెజబెలు? ఎవరు యెజబెలు? యెజబెలు ఎవరంటే ఆహాబు అనేటువంటి రాజు యొక్క భార్య. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఆహాబు భార్య యెజబెల్. ఆహాబు ఎవరు? యోధా దేశమునకు కాదు. శనిగారు ఇప్పుడు ఎవరు? ఇజ్రాయెల్ శనిగారు ఎవరు? సరలేదా? సనగపోతే గొడవలేదు. ఇజ్రాయెల్ దేశానికి రాజు. ఇజ్రాయెల్ దేశానికి రాజు. 2 భూభాగాలుగా విభజించబడింది. గోత్రాలన్నీ కూడా 2 భూభాగాలుగా విభజింపబడింది. ఒకటి ఇజ్రాయెల్ భూభాగము, రెండోది యోధా భూభాగము. ఆ మ్యాప్ తినాను. ఇక్కడ పైన ఉన్నటువంటి కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడా ఇజ్రాయెల్ దేశంలోకి వస్తాయి. ఇక్కడ ఉన్నది కింగ్డమ్ ఆఫ్ జూదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఇక్కడికి వస్తాయి. దావీదు రాజు అయిన తర్వాత ఈ 2 భూభాగాలని కలిపేసి ఒకటే రాజుగా ఏలుబడి చేయడం ప్రారంభించాడు. అంతకుముందు ఈ భూభాగాలన్నీ ఎలాగున్నాయంటే 2గా విభజించబడి పరిపాలించబడుతున్నటువంటి తర్వాత దావీదు తర్వాత కూడా మళ్ళీ వీరు విడిపోయి 2 భాగాలుగా విభజించుకుని వారికి ఒక రాజు వీరికి ఒక రాజు ఏర్పరచుకుని వారి యొక్క దేశాలను వారు పరిపాలించుకుంటూ ఉండేవారు. ఇక్కడ నేను చెప్తున్నటువంటి రాజు ఎవరంటే ఇజ్రాయెల్ దేశానికి రాజు. ఇతడు ఆహాబు, అతని తండ్రి ఆష. అతని మరణాంతరము ఆహాబు అనేటువంటి వ్యక్తి రాజు అయ్యాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఆహాబుకి ఉన్నటువంటి గుణగణాలు ఏమిటంటే ఫస్ట్ గుణం ఏమిటంటే చదువుదామా? ఇది ఈరోజు వాక్యము. ఈ వాక్యములో ప్రేరేపించబడుతున్నటువంటి ఆహాబు అనేటువంటి వ్యక్తిని చూస్తాం. ఆహాబు అనేటువంటి రాజుని మనం చూస్తాం. ఈ ఆహాబు భార్య చేత ప్రేరేపించబడుతున్నటువంటి వ్యక్తిగా కనబడతాడు. భార్య చేత ప్రేరేపించబడుతున్నటువంటి వ్యక్తిగా కనబడతాడు. ఇతడు అంటే ఇంతటి దుర్మార్గమైనటువంటి మనుషుడు మరొకడు ఉండడని వాక్యం చెప్తూ ఉంటుంది. ఇంతటి దుర్మార్గమైనటువంటి నడవడిక కలిగిన వాడు మరొకడు ఉండడని చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఆహాబు దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా పనిచేయడం మానేసి వేరే అన్యజాతి స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. 1వ రాజుల గ్రంథము 16:31 వచనంలో యెజబెల్ అనేటువంటి స్త్రీని అతడు వివాహం చేసుకున్నట్టుగా చూస్తాం. యెజబెల్ను వివాహము చేసుకున్నాను. ఎప్పుడైతే యెజబెల్ ఎవరంటే బయలుదేవతలను పూజించేటటువంటి ఒక స్త్రీ, అన్యజాతి స్త్రీ. ఎప్పుడైతే ఆమెను పెళ్లి చేసుకున్నాడో ఇప్పుడు ఇతడు కూడా ఏం చేస్తున్నాడంటే బయలుదేవతలను పూజించడం మొదలుపెట్టాడు. దేవునికి ఆజ్ఞలు పక్కన పెట్టేశాడు, దేవునికి ఆలోచనలు పక్కన పెట్టేశాడు, దేవునికి ఉద్దేశములు పక్కన పెట్టేశాడు. ఇక బయలుదేవతలను ఆరాధించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈ యెజబెల్ అతన్ని అంతగా ప్రేరేపిస్తుంది, అంతగా మభ్య పెడుతుంది, అంతగా మోసగిస్తుంది, అంతగా విగ్రహారాధనకు ప్రేరేపిస్తుంది. కాబట్టి భార్యలోకంగా బ్రతుకుతున్నాడు. మంచిదే, భార్యలోకంగా బ్రతకడం మంచిదే. కొంతమంది భార్యలోకంగా బ్రతుకుతారు, మంచిదే. కానీ భార్య నిన్ను ఏ విధంగా ప్రేరేపిస్తుందో చాలా ప్రాముఖ్యమైన మాట. భార్య నిన్ను ఆత్మీయంగా ప్రేరేపిస్తుందా, లేకపోతే దురాత్మ సంబంధమైన విషయాల్లో ప్రేరేపిస్తుందా? ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉందండి? పురుషుల మీద ఉంది. అలాగే స్త్రీలు కూడా భర్త ఆత్మీయ స్థితి ఎలాగుందో పరీక్షించుకొని పరిశీలన చేసుకుని సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరి మీద ఉందంటే స్త్రీల మీద ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ స్త్రీ యెజబెల్ అనేటువంటి స్త్రీ తన భర్త అయినటువంటి ఆహాబుని ఏం చేస్తుందంటే, అమ్మా
ప్రేరేపిస్తున్నటువంటి స్త్రీగా కనబడతారు. ఈ ఆహాబు ఆ యొక్క యోధా దేశంలో తన భార్య సంబంధించినటువంటి బయలుదేవతల యొక్క విగ్రహాలను బలిపీఠములను కట్టించి వాటిని పూజించడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఆహాబుకి పక్కనే ఉన్నటువంటి సిరియా దేశపు రాజు, అతనితో కలిసి ఉన్నటువంటి 32 దేశపు రాజులను కలుసుకుని ఎవరి మీద యుద్ధం చేస్తాడంటే ఆహాబు మీదకి యుద్ధానికి ప్రకటిస్తారు. ఆహాబు మీద యుద్ధం ప్రకటించగానే ఆహాబుకి ఒకసారిగా భయం పట్టుకుని వెంటనే తన పెద్దలందరినీ కూడా పిలిపించి, ఏమిటి సిరియా రాజు ఇలాగా చేస్తూ ఉన్నాడు, మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఆ పెద్దల ముందు పెట్టినప్పుడు వారందరూ కూడా మనం అందరం కలిసి ఆ రాజులను ఎదుర్కొందామని చెప్తారు. అయితే ఈలోగా దైవజనుడు వచ్చి ఆహాబుతో చెప్తాడు ఏమిటంటే, వారిని దేవుడు నీకు అప్పగించబోతున్నాడు, వారిని నీ చేతులకి అప్పగించబోతున్నాడు అని చెప్పి ఒక దైవజనుడు ఆహాబుతో చెప్తాడు. ఆ మాట తీసుకుని ఆహాబు వారి మీద యుద్ధానికి వెళ్తే వారి మీద జయము ఎవరికి ఇవ్వబడుతుందంటే ఆహాబుకి ఇవ్వబడుతుంది. నిజానికి ఆహాబుకు ఉన్నటువంటి సైన్యం చాలా తక్కువ. అవతల ఉన్నటువంటి సిరియా దేశపు రాజు అతనితో కలిసి ఇంకొక 32 దేశపు రాజులు అతని మీద తిరుగుబాటు చేస్తే ఆహాబు ఒక్కడిగా వెళ్ళి యుద్ధం చేసి వారిని జయించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే యుద్ధము యెహోవాదని, ఈ యుద్ధంలో ఆహాబు గెలవబోతున్నాడని ఒక సేవకుడు ద్వారా దేవుడు ప్రవచనం చెప్పిస్తాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మాటలు జరిగిన తర్వాత ఎందుకని సిరియన్ దేశానికి యూదా దేశపు ప్రజలను అప్పగించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి వారిని ఎలాగైనా జయించాలని ఆహాబుని దేవుడు బలపరుస్తాడు. ఇది అయిపోయిన తర్వాత ఆ మట్టుకైతే ఆ సిరియా దేశపు రాజు తన సైన్యంతో వెనక్కి వెళ్ళిపోతాడు. అదే దైవజనుడు వచ్చి చెప్తాడు ఏమిటంటే, ఇప్పుడు వరకు అయితే ఓకే, కానీ ఇదే రాజు మళ్ళీ నీ మీద యుద్ధం చేయడానికి వస్తాడు, 1 సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికి మళ్ళా వస్తాడు, కాబట్టి బీ ప్రిపేర్డ్గా ఉండని చెప్పి ఈ సేవకుడు హెచ్చరిస్తాడు. ఆ తర్వాత క్రమంలో ఈ ఆహాబు నెక్స్ట్ ఇదిలో మళ్ళా ఈ యొక్క సైన్యాన్ని కూడబెట్టుకుని అతను ఎదుర్కోవాలంటే ఎలాగ ఎదుర్కోవాలి, ఎంత సైన్యం కావాలి, ఎంత బలగం కావాలి, ఎన్నిటినీ కూడా ఆ సంప్రదింపులు చేస్తూ మంచి యువకులను సైన్యంలో చేర్చుకుంటూ మంచి సలహాలు ఇచ్చేవారు అందరినీ కూడా సైన్యంలో చేర్చుకుంటూ ఈ ఆహాబు తన యొక్క సైన్యాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఆహాబు యొక్క సైన్యమును, అతని యొక్క వ్యూహమును, అతను చేస్తున్నటువంటి ఆలోచనను ఈ శత్రు రాజు అయినటువంటి సిరియన్ రాజు విని ఏం చేస్తాడంటే ఆహాబు దగ్గరికి శరణు కోరుకోవడానికి వస్తాడు. శరణు కోరుకోవడానికి వచ్చి స్నేహ హస్తము అందించమని అడుగుతాడు. ఎవరండి? ఎవరినైతే దేవుడైనటువంటి యెహోవా తిరస్కరించాడో. 1 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 42వ వచనం. ఇక ఆ ముందున్న అధ్యాయాలన్నీ మీరు ఇంటికి పోయి చదువుకోండి. కాబట్టి ఇక్కడ నేను కావాల్సినవే మీకు చెప్తూ ఉంటాను, అవి మాత్రం చదివి మిగతా టైంలో ఏం చేయాలా, మీ ముఖాలు నా వైపుకు పెట్టాలి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను శపించినటువంటి మనుషుని పోనిచ్చితివి కనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వారి జనులకు మారుగా నీ జనములను అప్పగింపబడుదురని రాజుతానుగా ఇజ్రాయేల్ రాజు మూతి ముడుచుకుని వాడే కోపముతో శమ్రోనులోని తన దగ్గరకు వచ్చాను. ఈ ఆహాబు యొక్క స్థితి చూస్తే కనుక ఈ స్టోరీ అంతా దాని ముందు అధ్యాయంలో ఉంటుంది, నేను చెప్పిందంతా. కాబట్టి ఎక్కడ అని ఎత్తుకేసుకోకుండా ఏం చేయాలా, రాసుకొని ఇంటికి వెళ్ళి చదవండి. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈయనంత ఎందుకు చెప్పానండి, ఈ వచనం కోసం చెప్పా. ఏది వచనం కోసము? ఆహాబు మీదకి శాపం ఎలాగొచ్చింది అనే అంశం గురించి చెప్పా. ఈ శాపం ఎలాగొచ్చిందంటే, యెహోవా ఎవరినైతే మరి శపించాడో ఆ మనుషుడిని ఇతడు ఏం చేశాడట, అంతమొందించడం మానేసి అతన్ని చేర్చుకున్నాడు, రథముల మీద పెట్టి. ఇదిగో ఈ విధంగా అతన్ని ఆ స్నేహాన్ని తీసుకుని ఆ స్నేహితుడిగా చేసుకుని ఇలాంటి రథం మీద ఎక్కించి ఆ రథం మీద ఊరేగిస్తూ ఉన్నాడు. ఇది ఎవరికి నచ్చలేదో? దేవుడైనటువంటి యెహోవాకు నచ్చలేదు. అరే, వారు 32 దేశపు రాజులు కలిసి వచ్చి నీ మీద యుద్ధం చేయడానికి వస్తే, ఒక్కడిగా నిన్ను పంపించి విజయం చేకూరిస్తే నువ్వేం చేసావో, ఆ యెహోవా విసర్జించిన వాడిని, యెహోవా వ్యతిరేకించిన వాడిని నువ్వేం చేసావంటే తీసుకుని వచ్చి రథముల మీద పెట్టావు, రథముల మీద ఊరేగించావు, అతడితో స్నేహము అందించావు, అతడితో నిబంధన చేసుకున్నావు. కాబట్టి ఇది ఎవరికి నచ్చలేదంటే దేవుడైన యెహోవాకు నచ్చలేదు. కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది, నీ మీదకి శాపం వస్తుంది అని ఈ సేవకుడు
ప్రకటిస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, వెంటనే ఆహాబుకి ఏమైపోయాడంట? మూతి మిగించుకున్నాడంట. మనకులాగా అంటే మనం కొంచెం గట్టిగా చెప్పాము వెంటనే ఏమవుతుందండి? మూతి బిగించుకుంటాం కదా, నన్ను అన్నాడని మా జ్యోతి గారికి నిజం చెప్తున్నారు. ఎస్, ముగించట. ఆ విధంగా పాపం ఈ రాజుగారు పాపం అలాగే మనసు కలిగి ఉన్నాడు. ఎలాంటి మనసు? మనలాంటి మనసే. ఈ సేవకుడు గద్దించగానే మూతి మిగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది మొదటి శాపం. రెండవ శాపాన్ని చూస్తే కనుక, ఈ రాజుగారికి ఆనుకుని, ఇతని పొలానికి ఆనుకుని ఇంకొక పొలము ఉంది. అతని పేరు నాబాత్. నాబాత్ అనేటువంటి ఒక వ్యవసాయకుడికి, ఒక సాధారణ కామన్ మ్యాన్కి అతన్ని ఆనుకుని ఏముందండి? పొలం ఉంటే ఆ పొలము నాకు ఇమ్మని ఈ రాజు అడుగుతాడు. దానికి ధర చెల్లిస్తాను, లేకపోతే నీకు ఆ భూమికి తగినటువంటి భూమి వేరే చోట ఇప్పిస్తాను, ఇది నాకు కావాలి అని చెప్పి నాబాతుని అడిగితే ఆ వ్యక్తి అంటాడు, ఇది నా పితరుల యొక్క కష్టార్జితం, కాబట్టి దీన్ని నేను అమ్మడానికి ఇష్టపడను. ఎందుకంటే ఇది నా భూమి నాతోనే ఉండాలి. ఎందుకంటే ఇది నా పితరులు నాకు సంపాదించి వారి యొక్క కష్టార్జితంగా నాకు ఇవ్వబడింది. కాబట్టి దాన్ని నేను ఎలా కాపాడుకోవాలి, కాబట్టి నేను నీకు ఇవ్వలేను అని చెప్పి రాజుతో అంటే, మళ్ళా రాజు ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ మూతి బిగించుకుంటాడు. మళ్ళీ మూతి బిగించుకొని ఇంటికి పోయి ఈసారి ఆనందం మానేస్తాడు, ఫోన్ చేయడం మానేస్తాడు. అలా కూర్చుని దిగాలుగా ఉంటే అప్పుడు ఎంటర్ అవుతుంది. ఎవరంటే? యెజెబెల్ అనేటువంటి రాణి ఎంటర్ అయింది. ఎందుకు ఇలా కూర్చున్నావు అని చెప్తే జరిగిందంతా చెప్తాడు. అప్పుడు నువ్వు ఈ ఇజ్రాయెల్ దేశానికి రాజువు, నీ మాట ఎవడు నేను తిరస్కరించింది, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, ఆ పొలాన్ని నీకు ఇప్పించే ఏర్పాట్లు నేను చేస్తానని చెప్పి మొత్తం మీద కుతంత్రం పని ఏం చేస్తుందంటే ఆ భూమిని ఎవరికి అప్పగిస్తుందంటే రాజు అయినటువంటి ఆహాబుకు అప్పగిస్తుంది. ప్రియ సహోదరుడా, ఆ పొలములో ఉంటుండగా మళ్ళా దైవజనుడు వస్తాడు. దైవజనుడు వచ్చి అంటాడంటే, నువ్వు చేసింది ఏమిటండి? 17వ వచనంలో అంటాడు, చాలండి, ఏలి అనేటువంటి ప్రవక్త వస్తాడు. ఏలి అనే ప్రవక్త వచ్చి అంటాడు ఏంటంటే, నువ్వు చేసింది ఏంటో నీకు అర్థమవుతుందా? ఇదిగో, ఎవరినైతే నువ్వు హతమార్చి మోసగించి హత్య చేసి ఆ పొలం లాక్కున్నావో, అతని రక్తం ఏ విధంగా అయితే కార్చబడిందో, ఏ విధంగా అయితే కుక్కలు అతని రక్తమును తిన్నాయో, ఆ విధంగా నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయి అని అనగానే వెంటనే ఏమైపోయిందంటే ఆహాబుకి కోపం వచ్చింది. ఇది ఒక శాపం. ఎవరికండి? ఆహాబుకి. మళ్ళీ ఇది ఒక శాపం. 19వ వచనం నుండి 26వ వచనం వరకు శాపం ఉంటుంది. ఏంటంటే చూద్దాం. 25వ వచనం చూస్తే కనుక, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునో. ఇందాక చెప్పాను కదా రిఫరెన్స్ ఇది. ఇప్పుడు అది కనబడిందా? అందరికి కనబడింది కదా? ఏంటండి అది? తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునో లేడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా రెండవది చూస్తే కనుక 26వ, ఇశ్రాయేలుని ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచారము రీతిగా విగ్రహములు పెట్టుకుని అతడు బహు ఏయముగా ప్రవర్తించిన. మరొక మాట ఏంటంటే, అమోరీయుల్ని ఎవరు వెళ్ళగొట్టారటండి? దేవుడైనటువంటి యెహోవా అమోరీయుల్ని దేవుడి ఎదుట ఉండకుండా వారిని ఎలగొట్టాడు. ఎందుకని? వారి విగ్రహాలతో పూజిస్తూ, బయలుదేవతలను పూజిస్తూ దేవునికి నొప్పి కలిగించి లేదా కోపం తెప్పించే పనులు చేశారు. కాబట్టి దేవుడు యెహోవా ఏం చేశాడండి? అమోరీయులను వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టినటువంటి ఆ మనుషుల యొక్క విగ్రహాలని ఇతనేం చేశాడట? తెచ్చుకొని ఆ విగ్రహాలకు గుడిలు కట్టి ఆ విగ్రహాలని పూజించే వ్యక్తిగా ఉన్నాడు. ఎవరు? ఆహాబు. ఈ 2 శాపాలు మనం చూస్తాం ఇక్కడ. ఆహాబు విషయంలో శాపాలు. మొదటిది, సిరియన్ రాజుని రథం మీద ఊరేగించడం. రెండవది, నాబాతు అనేటువంటి వ్యక్తి యొక్క ద్రాక్ష తోటను లాక్కోవడం కోసం అతను హత్య చేయించి ఆ పొలమును ఇతడు వశపరుచుకుని మరి ఏలియా ప్రవక్త ద్వారా శాపాన్ని తెచ్చుకుంటాడు. ఇలాంటి శాపంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా ఎవరుంటారంటే ఆహాబు ఉంటాడు. ఈ ఆహాబుకి ఎవరున్నారండి? భార్యగా యెజెబెల్ ఉంది. అంటే శాపములో ఉన్నటువంటి రాజుకి ఎవరండి భార్య? యెజెబెల్ భార్య. ఈ శాపమునకు కారణం ఎవరు? ఆమెనే కారణం. ఎందుకంటే ఈమెనే అన్ని సందర్భాల్లో ప్రేరేపిస్తూ కుట్రల పనితో మరి అతనిలో లేనటువంటి ఆ స్థితిని, నిజానికి ఇతని స్వభావం చాలా సింపుల్ స్వభావం. ఏంటి? అతనికి నచ్చకపోతే మూతి బిగించుకుని కూర్చుంటాడు, మహా అయితే భోజనం చేయడం మానేస్తాడు. కానీ ఈమె అతన్ని రెచ్చగొట్టి
అతను ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తూ ఉంటుంటే రాజా నువ్వా ఎందుకలా కూర్చున్నావు, నువ్వే కదా రాజు, నువ్వే కదా కింగ్, నీ మాట ఆవిడ కదా అంటాడు ఏ అని చెప్పేసి అంటే మనం ఏం చేస్తామండి, వెంటనే వీరాది వీరా సోరాది సోరా అని చెప్పి కాలర్ పైకెట్టి చేతులు వెనక మెడత పెట్టి యుద్ధానికి వెళ్ళిపోతాం కదా. మనం కూడా అంతే కదా. ప్రియ సహోదరుడా సహోదరి, అలా చేయకండి. మీ యొక్క భార్యలో మంచి ఆత్మచేత ప్రేరేపించబడితే దాన్ని తీసుకోండి. ఒకవేళ దురాత్మ సంబంధమైన వాటి చేత ప్రేరేపిస్తున్నారనుకోండి, వాటిని తీసుకోకండి దయచేసి. అలా తీసుకుంటే మీరు కూడా ఏం కలిగి ఉన్నారండి, యెజబెలు ఆత్మను కలిగి ఉన్నారు. యోహాను 4 అంశాలను చేర్చాడు, నేను 5వ అంశాన్ని చేరుస్తాను. ఎప్పుడండి, మీరు ప్రేరేపించబడితే, దురాత్మ సంబంధమైనటువంటి భార్య మాటల చేత మీరు ప్రేరేపించబడితే, యెజబెలు యొక్క 5వ లక్షణం ఏంటంటే, ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మాటలు మీకు కొంచెం సూది కూర్చున్నట్టు అయితే మంచిదే, దేవుని స్తోత్రం. మందు పని చేస్తుందని అర్థం. ఇంజక్షన్లో గుచ్చుకుంటే మంచిది కదండి. మందు కాదనుకుంటే మందు వేసుకోవడానికి ఇష్టపడలేదు, ఇంజక్షన్ చేయించుకుని జ్వరం తగ్గదు, యెజబెలు మీ నుండి పోవాలి. యెజబెలు మీ నుండి పోతే ఏంటో చెప్తాను తర్వాత, మన కథ అంతా చెప్పిన తర్వాత చెప్తా. కాబట్టి జాగ్రత్తగా వినండి. యెజబెలు ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తాను. ఎవరిని? భర్తని ప్రేరేపిస్తోంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి యెజబెలు ఆత్మని ఎవరు కలిగి ఉన్నారని చెప్తున్నారంటే, సంఘములు కలిగి ఉన్నాయని యోహాను చెప్తున్నాడు. ఇలాంటి ఆత్మను ఎవరు కలిగి ఉన్నారంటే, సంఘములు కలిగి ఉన్నాయి. ప్రేరేపించేటువంటి దురాత్మ సంబంధమైనటువంటి ప్రేరేపణ, నీకు కాని దానిని పొందుకునేటువంటి దానికి ప్రేరేపించుట, శత్రు దేశపు రాజుని యెహోవా తిరస్కరించిన వారిని, అన్య స్థితిని నువ్వేం చేస్తున్నావు అంటే రథముల మీద ఊరేగించుట, ఇవన్నీ కూడా భార్య చేత ప్రేరేపించబడుతున్నటువంటి లక్షణాలు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు యెజబెలు రాజుని ఏం చేసింది, పూర్తిగా నాశనం చేసేసింది. ఇప్పుడు శాపాలు ఎవరి మీదకి వచ్చాయంటే ఆహాబు మీదకి వచ్చాయి, యెజబెలు మీదకి కాదు. ఎవరి మీదకి వచ్చాయండి? రాజు మీదకి వచ్చాయి. అప్పుడు రాజు ఏం చేస్తున్నాడంటే 27వ వచనంకి, మాట విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి గోనెపట్ట మీద పొరుండి వ్యాకుల పరుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను. ఏమని సెలవిచ్చాను? ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితవా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుడి చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబుల మీదకి నేను దాన్ని రప్పించదను. ఇది వెంటనే భయపడిపోయాడు ఆహాబు. ఆ శాపాన్ని చూసి వెంటనే ఏం చేస్తున్నాడంటే వినయాన్ని ప్రదర్శిస్తున్నాడు. బట్టలు చింపుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, బూడిద పూసుకున్నాడు, ఉపవాసం ఉన్న ప్రారంభించేశాడు. ప్రియులారా గమనించండి, ఇలాంటి అంటే బాగున్నందుచేపు అసలు మనం ఎవరి మాటేను. కొంచెం ఏదన్నా తేడా కొట్టినప్పటికి ఉపవాసానికి వచ్చేస్తాం, కొంచెం ఏదైనా తేడా కొట్టినప్పటికి ఆల్రెడీ ప్రేయర్కి వచ్చేస్తాం, కొంచెం ఏం తేడా కొట్టినప్పటికి ప్రియులరా ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తాం. అవునండి కాదు, అలా ఉండకండి. ఎప్పుడునూ ప్రార్థన చేయండి. ప్రతిసారి ఉపవాసానికి రండి, ప్రతిసారి ఆల్రెడీకి రండి, ప్రతిసారి ఆదివారం కూడానికి రండి, ఆదివారం ఆరాధనకి రండి, ప్రతిసారి రండి. ప్రియ సహోదరుడా సహోదరి, యెజబెలు యొక్క ఆత్మ కలిగినటువంటి ఆహాబు తన భార్య చేత ప్రేరేపించబడుతూ ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి ఆహాబు గురించి ఎందుకు చెప్తున్నానంటే, యెజబెలు ఆత్మ ఎవరిని ప్రేరేపిస్తుందండి? ఇప్పుడు అదే యెజబెలు ఆత్మ సంఘమును ప్రేరేపిస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే, మనకి ఇవ్వబడిన దానిని గట్టిగా పట్టుకోలేక ఏం చేస్తున్నామండి, విడిచిపెట్టేస్తున్నాం. అంటే మన విలువైనటువంటి జీవితాన్ని ఏమవుతున్నామంటే, మన విలువైన జీవితాన్ని విలువైన జీవితంగా చూపించుకోవడంలో విఫలమైపోయి ఏమవుతున్నామంటే రాజీ పడుతున్నాం. ఏమిటండి? రాజీ పడుతున్నాం. ఈరోజు వాక్యము రాజీ అనే పేరు కలిగిన వాళ్ళు ఎవరు లేరు కదా, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఉంటే కనుక ఈ వాక్యం నా కోసమే చెప్తున్నారని అనుకుంటారు. కాబట్టి రాజీ అనే పేరు ఎవరు లేదు కదా ఇక్కడ మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రాజీ అంటే ఏంటి? మన సత్యుద్ధులు వెళ్ళిపోయిన సిస్టమ్ గురించి చెప్పట్లా నేను, మళ్ళీ రాజీ అంటాను అనుకున్నా. రాజీ అంటే ఏమిటి? ఇప్పుడు మీరు బ్రతుకుతున్నారే, ఆ బ్రతికే రాజీ బ్రతుకు. మనం బ్రతుకుతున్నామే, అదే రాజీ బ్రతుకు. ఏంటి, ఎలా బ్రతుకుతున్నామండి? ఇలా ఇవ్వబడినటువంటి విలువైనటువంటి జీవితాన్ని విలువైనటువంటి జీవితంగా కట్టుకోవడం మానేసి యెజబెలు ఆత్మను కలిగిన వారమై జీవిస్తున్నాం. చూశారు? అదే ఇక్కడ చూస్తే ఇలాంటి శాపభూయిష్టమైనటువంటి ఆహాబుతో ఒక అతడు రాజీ పడుతూ ఆహాబుతో స్నేహాన్ని అందుకుంటాడు. అతని పేరు యెహోషాపాత్. అతని పేరు ఏంటండి? యెహోషాపాత్. ఈ యెహోషాపాత్
దేవుని చేత దీవించబడినటువంటి వాడు ఎవరండి? ఆసా కుమారుడిగా ఏ దేశానికి రాజు ఉన్నాడండి? యూదాకు రాజు ఉన్నాడు. ఇతను ఎవరు దేనికి రాజు ఉన్నాడని చెప్పాను? ఆహాబు దేనికండి? ఇజ్రాయెల్ దేశానికి రాజు ఉన్నాడు. ఇక్కడ యెహోషాపాతు ఎవరు దేనికి రాజు ఉన్నాడండి? యోధా దేశంలోకి రాజు ఉన్నాడు. నిజానికి ఇజ్రాయెల్ దేశం పెద్దది, యోధా దేశము చిన్నది. ఈ చిన్న దేశానికి ఎవరు రాజు ఉన్నారంటే యెహోషాపాతు రాజు ఉన్నాడు. ఈ 1వ దినవృత్తాంత గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే కనుక ఈ యెహోషాపాతు నడవడిక కనబడుతుంది. ఎలాగా దేవుని పట్ల విధేయత కలిగిన వాడుగా కనబడుతుంది, ఏ విధమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడో కనబడుతుంది. 1 నుంచి 4 వచనాల వరకు అతని నడవడిక కనబడుతుంది. అలాగే 5 నుండి 6 వచనాలు చూస్తే కనుక అతనికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కనబడుతుంది. 5వ వచనం నుండి 6వ వచనం 2 వచనాల్లో చూస్తే కనుక ఏం కనబడుతుందండి? యెహోవా అతని యొక్క భక్తిని, అతని యొక్క భక్తి శ్రద్ధలను చూసి మెచ్చి ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం కనబడుతుంది. 12వ వచనం వచ్చినప్పటికీ అంతకంతకు గొప్పవాడై యోధా దేశమందు మరి అభివృద్ధి చెందినవాడిగా, ఎలాగంటండి అంతకంతకు అభివృద్ధి చెందినవాడిగా కనబడుతున్నాడు. ఎవరు? యెహోషాపాతు. ఈ యెహోషాపాతు అంతకంతకు. ప్రియ సహోదరుడా సహోదరి, అసలు విషయం ఏంటంటే అసలు యుద్ధము చేయకుండానే యెహోషాపాతుకి విజయాలు వచ్చేసేవి. యుద్ధము చేయకుండానే శత్రు దేశపు రాజులు వచ్చేసి అతనికి కప్పం కట్టేస్తూ ఉండేవారు. ఎందుకని? అతడు యెహోవాలో వర్ధిల్లుతున్నాడని, యెహోవా యొక్క కృప అతనికి తోడై ఉన్నదని, దేవుని యొక్క సన్నిధి అతనికి విజయం ఇస్తుందని శత్రువులు యుద్ధము చేయకుండానే ఎవరికి లోబడిపోయేవారండి? యెహోషాపాతుకి లోబడిపోయేవారు. ఈ 17వ అధ్యాయం అంతా చదువుకుంటే మీకు ఆ విషయాలు కనబడతాయి. యెహోషాపాతుకి యుద్ధము చేయకుండానే లొంగిపోయి ఏం చేసేవారంటే కప్పములు కట్టేవారు. కప్పములు అంటే ట్యాక్సులు కట్టేవారు. అందులో ఫిలిస్తీన్లు కూడా ట్యాక్స్ కట్టేటువంటి రాజ్యాల్లో ఒక రాజ్యం. ఎవరికి? యెహోషాపాతుకి. ఇలాంటి యెహోషాపాతు దేవుళ్ళ వర్ధిల్లుతూ అంతకంతకు వృద్ధి చెందుతూ తన యొక్క రాజ్యమును స్థిరపరచుకున్న తర్వాత 18వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ ఐశ్వర్యమును ఘనతయో అధికముగా కలిగిన తర్వాత, చాలా మంది నేను ఇంతకుముందు ఒక వాక్యంలో ఇదే చెప్పాను. ఏ వాక్యమో? ఉజ్జయి అనేటువంటి వాక్యంలో చెప్పాను. ఉజ్జయి గురించి చెప్పాను. ఘనత పొందేటంత వరకు బాగానే ఉంటారు, ఆశీర్వాదం వచ్చేటంత వరకు బాగానే ఉంటారు, అభివృద్ధి చెందేటంత వరకు బాగానే ఉంటారు, అన్ని సమకూర్చబడేటంత వరకు బాగానే ఉంటారు, చక్కటి స్థితి పొందేటంత వరకు బాగానే ఉంటారు. మనం డైలీలు కూడా చూస్తుంటాం. మనం ఈ సామెతలు కూడా వింటాం. ఇది నడమంతరపు సిర వచ్చిందమ్మా అంటారు. ఆడికి ఎక్కడ ఉంటాయి? నడమంతర సిర వచ్చినోడికి కన్నుల్లో నెత్తి మీద ఉంటాయి. ఆడికి ఇలా చూడ్డా ఇక నుంచి పైకి చూస్తుంది. అందుకని ఆడి నడక తేడాగా ఉంటుంది. అది తిన్నగా చూస్తే తేడా ఉండదు. ఆడి నడక చెప్పేద్ది ఈ కన్నులు ఎక్కడ ఉన్నాయని, నెత్తి మీద ఉన్నాయని. అంతే కదా? ఆ నడక చెప్పేస్తుంది ఈ కన్నులు నెత్తి మీద ఉన్నాయని. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఏమీ లేనప్పుడు ఒకలాగా ఉంటుంది, అన్నీ వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది. ఇక్కడ ఈ యెహోషాపాతు యొక్క స్థితి చూస్తే ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో ఏం చేసాడండి? మొదటిది తన యొక్క స్థితిలో రాజీ పడుతూ వస్తున్నాడు. ఎవరంటే యెహోషాపాతు. ఎవరితో? ఆహాబుతో ఏమందుకున్నాడండి? వియ్యం అందుకున్నాడంట. మొదటి స్టెప్ చూస్తే కనుక అతని యొక్క ఆత్మీయ స్థితి నుండి యెహోషాపాతు ఏమవుతున్నాడంటే రాజీ పడుతూ వస్తున్నాడు. దేవుడు ఎంతవరకు హెచ్చించాడండి? అంతకంతకు హెచ్చించి ఐశ్వర్యమును ఘనతను అధికముగా కలిగేటంత వరకు దేవుడు ఏం చేశాడంటే యెహోషాపాతును హెచ్చిస్తూనే వచ్చాడు. ఇప్పుడు ఆహాబు ఎవరండి? శపించబడినవాడు. ఆహాబు ఎవరండి? దేవుని యొక్క దృష్టికి చెడుతనం చేసినవాడు. ఆహాబు ఎవరండి? ప్రియ సహోదరుడా సహోదరి, ఆహాబు ఎవరండి? దేవుని యొక్క ఉగ్రతకు లోనటువంటి వాడు. అతని చేత మరి అతని యొక్క స్నేహాన్ని, అతని యొక్క వియ్యాన్ని అందుకోవడానికి ఎవరు వస్తున్నారండి? యెహోషాపాతు వస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, అప్పటి వరకు విలువైన జీవితాన్ని కట్టుకుంటాం, అక్కడి నుంచి రాజీ పడుతూ వచ్చేస్తాం. మొదటిది వియ్యం అందుకోవడం. ఏంటి వియ్యము? ఆహాబు యొక్క కుమారుణ్ణి యెహోషాపాతు యొక్క కుమార్తెకి ఇవ్వడం. ఎవరు ఆహాబు యొక్క కొడుకు? యెహోరాము. ఎవరండి? యెహోరాము. ఈ కూతురి పేరు రాయలేదు, బైబిల్లో రాయబడలేదు. కాబట్టి కొడుకు పేరు మాత్రం రాయబడింది. ఎవరి కొడుకు? ఆహాబు యొక్క కుమారుడి పేరు యెహోరాము. యెహోరాముని ఎవరికి ఇవ్వాలనుకున్నాడని? యెహోషాపాతు యొక్క
కుమార్తెకి వివాహం చేయాలని వియ్యమందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? ఆహాబు. యెహోషాపాతు దానికి అంగీకారం తెలియజేస్తున్నాడు. ఆహాబు యొక్క ఉద్దేశం ఏమిటి? ఎలాగైనా సరే యోధా దేశపు రాజు యొక్క సహాయం పొందుకోవాలి, ఎలాగైనా సరే అతనితో వియ్యం అందుకోవాలి, ఎలాగైనా అతనితో స్నేహం అందుకోవాలి. కాబట్టి ఎలాగైనానో నేను ఏం చేయాలంటే యెహోషాపాతుని నా అవసరాలకు వాడుకోవాలి అని చెప్పి ఆహాబు బుద్ధి కలిగిన వాడే, అలాంటి చెడు బుద్ధి కలిగిన వాడే యెహోషాపాతుతో స్నేహం చేస్తుంటుంటే యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే రాజీ పడుతూ వస్తున్నాడు. మనం కూడా రాజీ పడిపోతూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, విలువైనటువంటి క్రైస్తవ జీవితాన్ని, విలువైనటువంటి ఉన్నతమైన జీవితాన్ని, ఆశీర్వాద జీవితాన్ని, మేలు కలిగే జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చిన తర్వాత పడిపోవడానికి రాజీ పడిపోతుంటాం. యెజెబెలు యొక్క ఆత్మ కలిగిన వారమై ఏమవుతూ ఉంటాం అండి? రాజీ పడిపోతూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మోసే అంతటి గొప్ప రాజకుమారుడు, ఫరోకి ఉన్నటువంటి వారసత్వం అతను మాత్రమే. ఎందుకంటే కుమార్తె ఇతన్ని పెంచుకుంది, కుమార్తె విధవరాలై ఉంది. విధవరాలైనటువంటి ఆ స్త్రీ ఏం చేసిందండి? మోసేని పెంచుకుంది. ఈ మోసే ఇప్పుడు ఆమెకి ఏమయ్యాడండి? దత్తపుత్రుడు అయ్యాడు. ఈ ఫరో అనంతరము ఏమవుతుందండి? మోసేనే రాజు. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 23వ వచనంలో రాయబడి ఉన్న మాట చూద్దాం. 11:23 25 11:25 హెబ్రీయులకు రాసిన పత్రిక. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోయేటటువంటి బహుమానం మీద దృష్టి ఉంచెను. మోసే యొక్క స్థితి చూస్తే కనుక రాజకుమారుడు రాజు అవడానికి 100% అవకాశం ఉంది. మోసే యొక్క స్థితి చూస్తే కనుక మరి ఆ భోగేచ్ఛలన్నీ అనుభవించడానికి, భోగం అనుభవించడానికి, రాజరికపు ఆ హోదా అనుభవించడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరి ముందు ఉన్నాయంటే మోసే ఎదుట ఉన్నాయి. అయితే మోసే దాన్ని ఏమంటున్నాడంటే అది తాత్కాలికమైనటువంటి భోగము. మనమైతే రాజీ పడిపోతాం. మనమైతే ఏమవుతామండి? బతుకుతూ రాజులాగా ఒక్కరోజైనా బతికి తెచ్చిపోతే బాగుండండి, అవునండి కదా? ఒక్కరోజైనా బ్రతికి చచ్చిపోతే బాగుండు అంటాం, అనండి కదా? మనం ముందే సేమ్ మోసేకి వచ్చిన ఆప్షన్ మనకు వచ్చింది అనుకోండి, జస్ట్ ఒకసారి ఆలోచన చేయండి, ఖచ్చితంగా రాజీ పడతాం. కానీ మోసే రాజీ పడట్లేదు. అరే రాజుగా ఉంటే అది భోగమే, కానీ అది ఎంతసేపు అండి? తాత్కాలికమైనటువంటి భోగము. దీన్ని నేను రాజీ పడకుండా దీనిని విసర్జిస్తే నాకు వచ్చేటటువంటి బహుమానము బహు గొప్పది. ఇది మోసే యొక్క ఆలోచన. ప్రియ సహోదరుడా, సహోదరి, దానియేలు అంటున్నాడు రాజుల భోజనము నాకు వద్దు. రాజీ పడట్లే. అక్కడ ఏముందండి? రాజుల భోజనం ఉంది. కానీ ఏమంటున్నాడండి? ఈ రాజుల భోజనము నాకు వద్దు అంటున్నాడు. ఎవరు? దానియేలు. ప్రియ సహోదరుడా, సహోదరి, చక్కటి అందమైనటువంటి స్త్రీ అతన్ని మోహించి అతని మీద పడుతుంటుంటే ఇతడు రాజీ పడలేదు. నేను పారిపోతాను అన్నాడు. ఎవరండి అతను? యోసేపు. ప్రియ సహోదరుడా, సహోదరి, కానీ ఎదుట ధనము చూపించి ఇదిగో నీకు ఇన్ని నాణెములు ఇస్తామంటే యేసు ప్రభుని అమ్మేసి రాజీ పడిన వ్యక్తి ఎవరో తెలుసా? ఇస్కరియోతు యోధ. ఇతడు ఏం కలిగి ఉన్నాడంటే యెజెబెలు యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, సంసోను రాజీ పడుతున్నాడు, పొడుపు కథ చెప్తున్నాడు, వివరించమంటున్నాడు. కానీ తనకి సంబంధం చూసినట్టు ఎవరైతే పెళ్లి కూతురు ఎవరైతే ఉందో ఆమె వచ్చి కొంచెం నువ్వు చెప్పే అంటే ఏమైపోతున్నాడు తెలుసా? రాజీపడి చెప్పేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎక్కడ రాజీపడి చివరికి తన యొక్క వ్రతము పోయి బలము పోయి అప్పగించబడే సమయంలో కూడా ఏమయ్యాడండి? ఓడిలో పడుకొని రాజీ పడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేనికే రాజీ పడినందుక కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, రాజీ పడకుండా మీరు ఉండాలని దేవునికి స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఏ విషయంలో కూడా నువ్వు రాజీ పడకూడదు. మోసే తన యొక్క ఎదుట భోగేచ్ఛలతో కూడినటువంటి రాజరికపు హోదా ఉంది, రాజకుమారుడైనటువంటి పదవి ఉంది. ఫరో అనంతరము మోసే దేశానికి, ఐగుప్తు దేశానికి రాజు. కానీ అది ఏంటండి? తాత్కాలికమైనటువంటి భోగము. అలాంటి మోసే, ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది వదిలివేసి 40 సంవత్సరాలు పాలేరుగా బ్రతికాడు.
40 సంవత్సరాలు పశువులు పోసుకుంటూ బ్రతికాడు, పశువులను మేపుకుంటూ బ్రతికాడు. 40 సంవత్సరాలు జాగిరి చేశాడు. 40 సంవత్సరాలు కొండలు గుట్టలు పొలాలు పట్టుకుని తిరిగాడు. ఎందుకో తెలుసా? ఆ బహుమానము పొందడం కొరకు. ఎక్కడ రాజీ పడలేదు ప్రియ సహోదరుడా సహోదరి. ఒకటి కాదు, రెండు కాదు, 40 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ వారిని నడిపించింది 40 సంవత్సరాలకు వెలసి 80 సంవత్సరాలు మోసే రాజీ పడకుండా బ్రతికాడు. ప్రియ సహోదరుడా సహోదరి, అతనిలో రాజీ లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, కమాన్, నేను ఎక్కడ తీసుకెళ్తాను? ఫరో ఎదుట నేను నిలబెట్టబోతున్నాను, కమాన్ అంటాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఫరో ఎదుట నిలబడినప్పుడు ఫరో మోసతో రాజీ పడడానికి ఒక ఒప్పందం తీసుకొస్తాడు. నిర్గమకాండం 8వ అధ్యాయం 25-27 వచనాలు చూస్తే కనుక, మీరు వెళ్ళి మీ యెహోవాకు బలులు అర్పించుడి. మొదటి రాజీ. అప్పుడు ఫరో మోసే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి మీ దేశమును మొదటి ప్రపోజల్ చూడండి ప్రియులరా, ఎక్కడికి వెళ్ళండి? ద ప్రామిస్ ల్యాండ్కి ఎవరు వెళ్ళాలంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ అందరూ కూడా ద ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన భూమికి వెళ్ళాలి. అది దర్శనం. నా వైపు చూడండి. ఇక ప్రియులరా, దర్శనం ఏంటండి? వాగ్దాన భూమికి వెళ్ళాలి, అది దర్శనం. ఫరో వదిలిపెడితేనే ఐగుప్తు దేశం నుండి వీరిని మీరు తీసుకుని వెళ్ళగలరు. ఫరో ఎదుట నిలబడ్డాడు మోసే. ఫరో ఎదుట నిలబడి, ఇదిగో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నా జనులందరినీ కూడా నేను తీసుకుని పోబోతున్నాను, కానాను దేశాన్ని తీసుకుని పోబోతున్నాను, కాబట్టి నా జనులను విడిపించు, వారిని పోవడానికి అనుమతించు అని అన్నప్పుడు ఫరో రాజీ మంత్రం తీసుకొచ్చాడు. ఏంటో రాజీ మంత్రం తెలుసా? మీరు పోయి మీ దేవుడిని యెహోవాకు స్వేచ్ఛగా బలులు అర్పించుకోండి. అప్పుడు మోసే ఏమంటున్నాడో తెలుసా? మేము అర్పించేటటువంటి బలులు ఐగుప్తీయులకు హేయమైనవి, కాబట్టి నేను ఇక్కడ మీ దేశంలో ఉండి మా దేవుడైనటువంటి యెహోవాకు మేము ఏం చేయమండి? బలులు అర్పించము. ఒకవేళ అలాగ అర్పిస్తే ఐగుప్తీయులకు అది హేయమైంది కాబట్టి వారు ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి మమ్మల్ని చంపేస్తారు. కాబట్టి నేను రాజీ పడను, నా జనులను నేను తీసుకువెళ్ళడానికే తీర్మానించుకున్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, రాజు పెట్టినటువంటి రాజీ మంత్రం మోసే ఏం చేశాడండి? తిరస్కరించాడు. మనమైతే ఏం చేస్తామండి? ఎక్కడైతే ఏంటిలే ప్రార్థన చేసేసుకుందాం అంటాం, అవును కదా? ఎక్కడైతే ఏంటిలే ఏమంటాను? మందిరానికి రండి, ఆరాధనకు రండి, 10 గంటలకు రండి, ఆరాధనలో ఉండండి, కృతజ్ఞతాస్తోత్రము చెల్లించండి, ప్రియ సహోదరుడు సహోదరి వాక్యములో ఉండండి, వాక్యం వినండి అని పిలుస్తూ ఉంటుంటే మనం ఏం చేస్తామండి? ఎక్కడున్నా ప్రార్థనే, ఎక్కడ సినిమాలు ఉండి ప్రార్థన చేసుకున్న ప్రార్థన అంటే ఇడికే, పార్కులు ఉండి ప్రార్థన చేసుకున్న ప్రార్థన అంటే ఇడికే. ప్రియ సహోదరుడా సహోదరి, మోసే ఏమంటున్నాడు తెలుసా? నేను రాజీ పడను, నా జనులను తీసుకుని అక్కడికి వెళ్తాను. ప్రియ సహోదరుడా సహోదరి, కానీ యెహోషాపాతు ఏమవుతుండో తెలుసా? రాజీ పడిపోయి 1000 మందుకుందామంటే వెంటనే తాంబూలాలు మార్చుకున్నారు. రాజా రాజా, నా కొడుకుని నీ కుమార్తెకి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం? అయ్యా రాజా, నువ్వే నాతో 1000 మంది కూడా వస్తే నేను ఎంతటి వాడిని, కమాన్ అని చెప్పి ఏం చేశారండి? ముహూర్తం చూడడం మంచిది కాదు, మనకు ముహూర్తాల మీద నమ్మకం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? తాంబూలాలు మార్చేసుకుందాం. ఆ కొడుకుకి నీ కూతురికి నా కొడుకు వివాహం చేసుకుందాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరితోనండి? దీవించబడిన వాడు శపించబడిన వాడితో రాజీ పడిపోతున్నాడు. రెండో మాట చూస్తే కనుక, కొద్ది సంవత్సరంలో అయిన తర్వాత ఈ యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? అదే అధ్యాయం 18వ అధ్యాయం 2వ వచనం. యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? తన జనులందరినీ తీసుకొని ఆహాబు ఇంటికి భోజనానికి పోయాడు, విందుకు పోయాడు. రెండవది ఏంటండి? రాజీ పడటంలో విందు. ఆహాబు యొక్క విందు ఎలాగుంటుందండి? మీరు చెప్పాలి. ఇలా చూడండి, ఆహాబు యొక్క విందు ఎలాగుంటుందండి? యెహోషాపాతు విందు ఎలాగుంటుందండి? దిస్ ఇస్ డిఫరెన్స్. ఎందుకని? యెహోషాపాతు దేవుడిలో కట్టబడుతున్న వాడు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి బ్రతుకుతున్నవాడు. ఆహాబు ఎలా బ్రతుకుతున్నాడండి? విగ్రహాలను ఏర్పరచుకుని విగ్రహాల దగ్గర బలులు అర్పిస్తూ విగ్రహాల సంబంధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ వ్యత్యాసం చాలా ఉందండి. లేదా రాజు భోజనము దానియాలు ఎందుకు వద్దన్నాడండి? అది విగ్రహముల దగ్గర పెట్టినటువంటి స్థితిలో గనక నాకు ఇస్తే, నేను దాన్ని భోజనం చేస్తే నేను దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వాడిని అవుతానేమని రాజీ పడకుండా శాకాహార భోజనానికే. అదే అంటున్నాడు యోహాను. ఏమంటున్నాడండి? రెండవ మాట, విగ్రహములకు అర్పించిన దానిని తినడయు. ఏదుందండి మీలో? విగ్రహములకు అర్పించిన దాని యెజబెలు ఆత్మ అంటే విగ్రహాలకు అర్పించినటువంటి బలులను, దానికి సంబంధించినటువంటి పదార్థములను తినడమే.
ఇప్పుడు యెహోషాపాతు వస్తున్నాడు, ఇతడు విందు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? మేకలను వధిస్తున్నాడు, గొర్రెలను వధిస్తున్నాడు. ఇవన్నీ కూడా బలులుగా అర్పించి ఎవరికి పెడుతున్నాడంటే యెహోషాపాతు విందు పెడుతుంటున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మళ్ళీ రాజీ పడిపోయాడు. ఎవరు? యెహోషాపాతు. మొదటి 1000 మంది గుండెలో రాజీ పడిపోయాడు. రెండవది ఆ విందు చేయడానికి రాజీ పడిపోయాడు. మోసే అయితే రాజీ పడలేదు. ప్రియ సహోదరుడా, 8వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే కనుక ఫరో మరొక రాజీ తీసుకొచ్చాడు. ఏమిటి ఆ రాజీ అంటే, మీరు వెళ్ళండి. ఇంతకుముందు ఏమన్నాడండి? మీరు వెళ్ళొద్దు, ఈ దేశంలో నుండే బలులు అర్పించుకోండి. మొదటి రాజీ మంత్రం అది. మీకు బలులు అర్పించుకోండి, మీ దేవుడికి బలులు అర్పించడానికి నేను స్వేచ్ఛనిస్తాను. మొదటి రాజీ మంత్రం. రెండవ రాజీ మంత్రం ఏమిటంటే, వెళ్ళనిస్తాను కానీ దూరము వెళ్ళొద్దు. 28వ వచనం చూద్దాం. నిర్గమకాండము 8వ అధ్యాయం. అందుకు ఫరో పోనిచ్చేతను కానీ దూరము పోవద్దు. రెండవ రాజీ మంత్రం ఎవరు పెడుతున్నారండి? అరణ్యంలోకి వెళ్ళి చేసుకోండి, పర్లేదు, కానీ ఎక్కడికి పోవద్దండి? దూరము వెళ్ళవద్దు. ఇక్కడ దగ్గరలో నుండి చేసుకోండి. ప్రియులరా, ఈ యొక్క అపవాది మిమ్మల్ని ఎలాగే, ఈ యెజబెల్ ఆత్మ మిమ్మల్ని ఇలాగే రాజీ పడేటట్టు చేస్తుంది. ఏమంటదండి? ప్రార్థనలో లోతుకి వెళ్ళొద్దు అంటది, విశ్వాసంలో లోతుకి వెళ్ళొద్దు అంటది, వాక్యములో లోతుకి వెళ్ళొద్దు అంటది, పై నేనేసి వచ్చామంటది. ఎక్కడండి? పై నేనేసి వచ్చామంటది. అందుకని పోయిన ఆదివారం వాక్యంలో ఏం చెప్పామంటే ఇప్పుడు చెప్పలేము. ఎందుకని? పై నేనేసి వచ్చేస్తాము అంటే లోతుకి వెళ్ళొద్దు అంటది. ఏది? యెజబెల్ ఆత్మ. ఇక్కడ ఫరో యొక్క తీర్మానం చూస్తే కనుక, ఫరో యొక్క రాజీ మంత్రం చూస్తే కనుక వెళ్ళండి కానీ దూరము వెళ్ళొద్దు. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు వెళ్తే వాక్యంలో ఏమవ్వాలంటే దూరం వెళ్ళాలా. ప్రార్థనలు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలండి? దూరం వెళ్ళాలి. విశ్వాసంలో ఉంటే ఎక్కడ ఉండాలండి? దూరమైనటువంటి విశ్వాసం, అంటే లోతైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నువ్వు క్రైస్తవుడిగా ఉంటే కనుక లోతైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండు, లేకపోతే విడిచిపెట్టే. ప్రియ సహోదరుడా సహోదరి, ఇదండి పాస్టర్ గారు విడిచిపెట్టేమంటున్నాడు అనుకోవచ్చు. కానీ ప్రియ సహోదరుడా సహోదరి, నన్ను ఏం చేయమంటారు? నన్ను ఆత్మ అలా ప్రేరేపిస్తాను కాబట్టి నేను చెప్పాలనుకున్న మాట చెప్తా. ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి మీరు ఉంటే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండండి, లేకుంటే యెజబెల్ ఆత్మని నేనే కలిగి ఉంటానంటే యెజబెల్తో నింపండి. యెజబెల్కి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితి రాబోయే వాక్యం చెప్తా. ప్రియ సహోదరుడా సహోదరి, ఫరో రాజు ఏం చేస్తున్నాడండి? మోసే ఎదుట రెండో రాజీ మంత్రం పెట్టాడు. ఇప్పుడు మోసే ఏమంటున్నాడో చూద్దాం. 28వ వచనం కంటిన్యూస్. అందుకు మోసే, నేను నీ యొద్ద నుండి వెళ్ళే ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి ప్రియ సహోదరుడు సహోదరి, రెండవ రాజీ మంత్రానికి మోసే ఒప్పుకున్నాడండి? ఒప్పుకోలేదు. కానీ రెండవ రాజీ మంత్రానికి ఎవరు ఒప్పుకున్నారండి? యెహోషాపాతు ఒప్పుకున్నాడు. ఆహాబుతో విందు చేయడానికి ఒప్పుకున్నాడు. మూడవది చూస్తే కనుక ఆహాబ్ అంటాడు, మనము రామత్ గిలాదు ఆ రాజ్యం మీద యుద్ధానికి వెళ్దాం, దాంతో నువ్వు వస్తావా, నాతో పాటు నువ్వు వస్తావా అని అంటాడు. ప్రియ సహోదరుడా సహోదరి, అప్పుడు ఈ పనికిమాలోడు అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను నీ వాడనే, నా జనులు నీ జనులే. దేవుడి చేత ఆశీర్వదించబడిన వాడు, దేవుని చేత అంతకంతగా అభివృద్ధి చెందినవాడు, దేవుని యొక్క కట్టలను బట్టి ఆజ్ఞలు బట్టి పాటించి అభివృద్ధి చెంది దేవుడు ఒక స్థానంలో నిలబడితే, ఒక విగ్రహార్థకుడు శాపభూయిష్ఠుడు వచ్చి నిన్ను నాతో పాటు రా అంటే నువ్వేం చేస్తున్నావు? సిగ్గు శరము లేకుండా జతేసుకుని వెళ్ళిపోతాయి. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు రాజీ పడినట్టా కాదా? రాజీ పడినట్టే. ప్రియ సహోదరుడా సహోదరి, నీకు ఇక్కడ వాక్యం హెచ్చరించినట్టుగా ఉండి నీకు మృదువైన మాటలు వినబడాలనుకుంటే నువ్వేం చేస్తున్నావండి? కఠినమైన కష్టతరమైన నిన్ను హెచ్చరించే మాటలు నీకు ఎలాగుంటున్నాయంటే నిన్ను రాజీ పరిచే విధంగా ఉంటున్నాయి. దాంతో బట్టి ఏమవుతున్నది? నీకు కాకమ్మ కథలు చెప్పే వాక్యం కావాలి. నీకు ఏం వాక్యం కావాలా? పాటలు పాడించే వాక్యం కావాలా? నీకేం కావాలా? అరగంటల వాక్యం అయిపోవాలా? గంట సేపు చెప్పడానికి నేను ఎంత వాక్యం మీ కొరకు సిద్ధపరుస్తానో తెలుసా? ప్రియ సహోదరుడా సహోదరి, అరగంటలు అయిపోవాలి మీకు వాక్యం. ఇలాగ వచ్చి అలాగే వెళ్ళిపోవాలా? అదే సినిమా అయితే 3 గంటలు కూర్చొని చూస్తావు. సిగ్గు లేనటువంటి జనం. ప్రియ సహోదరుడా సహోదరి, 4 గంటలైనా అలాగే చూస్తావు.
సిగ్గులేనటువంటి జనమని. ప్రియ సహోదరుడా సహోదరి, అది దేవుని సన్నిధిలో ఒక అరగంట సేపు వాక్యం వినడానికి నీకేం రాదండి? మనసు రాదు. ఎందుకని? యెజెబెలు ఆత్మ నీలో ఎలా పనిచేస్తుందండి? తీవ్రంగా పనిచేస్తుంది. అందుకని యెజెబెలు ఆత్మను మీరు కలిగి ఉన్నారు, అదే నేరం మీద మేము మోపుతూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నీకు ఇవ్వబడిన దాన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ చూస్తే కనుక అహాబుతో యుద్ధానికి వెళ్ళడానికి ఏమైపోయాడు? ఇతను సై, నేను రెడీ, నాతో పాటు ఉన్న జనులు కూడా రెడీ. ఎందుకని? నేను నీ వాడనే, నా జనులు నేను. ప్రియ సహోదరుడా సహోదరి, రాజీ పడుతున్నా. 3వ రాజీ మంత్రం ఫరో తీసుకొస్తున్నాడు మోసే దగ్గరికి. 10వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే కనుక, పురుషులైనా మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. 3వ రాజీ మంత్రం ఏమిటో తెలుసా? ఎవరెవరు వెళ్దాం అనుకుంటున్నారు అంటే మోసే అంటున్నాడు, నేను, మా భార్యలు, మా పిల్లలు, మా పశువులు, మా మందులన్నీ వెళ్దాం అనుకుంటున్నా. అప్పుడు ఫరో ఏమంటున్నాడు తెలుసా? మీరు దురాత్మ కలిగిన వారు, అలా కుదరదు. ఇంకొక రాజీ మంత్రం ఏంటంటే, మీరు మాత్రమే, పురుషులైనటువంటి మీరు మాత్రమే వెళ్ళండి, పిల్లల్ని ఇక్కడ వదిలేసేయండి, మందల్ని ఇక్కడ వదిలేసేయండి. 3వ రాజీ మంత్రం ఎవరు పెట్టారండి? ఫరో పెడుతున్నాడు. ఎవరి దగ్గర? మోసే ఎదుట. ప్రియ సహోదరుడా సహోదరి, నీ ఎదుట కూడా అపవాది ఇలాంటి రాజీ మంత్రమే పెడుతుంది. యెజెబెలు ఇలాంటి రాజీ మంత్రమే పెడుతుంది. నువ్వు మందిరానికి వెళ్ళో, పిల్లల్ని ఇంటి దగ్గర వదిలే. ఏమంటదండి? పిల్లల్ని ఇంటి దగ్గర వదిలే, నువ్వు మాత్రం మందిరానికి వెళ్ళావు. ప్రియ సహోదరుడు, ఈ పిల్లలు ఏం చేస్తారు? ఇంటి దగ్గర ఏం చేస్తారు? ఈ మొబైల్లో ఆడతారు, టీవీలు చూస్తారు, ల్యాప్టాప్లు ఓపెన్ చేస్తారు, రకరకాల వ్యాసాలన్నీ వేస్తారు. అవునండి కదా? ఏమంటుందండి యెజెబెలు నీలో ఉండి? ఏమంటుందో తెలుసా? పిల్లల్ని ఇంటి దగ్గర వదిలే, నువ్వు మాత్రం మందిరానికి పో. వాసుకోవడం 3 గంటలు ఉంటుంది, ఎందుకు పిల్లలు అంటారు. ఆల్ నైట్ ప్రేయరు రాత్రి అంతా ఉండాలి, నిద్ర ఉండదు. కాబట్టి నువ్వు ఎందుకు పడుకో, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు స్కూల్కి వెళ్ళిపోవాలి, కాలేజీకి వెళ్ళిపోవాలి అంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి, నీ కొడుక్కి, నీ కూతురికి రాత్రి మెలకుగా ఉండి నేర్పిస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? రేపొద్దుట కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు రాత్రంతా మెలకుగా ఉండి యుద్ధం చేయడం నేర్చుకుంటారు. రాత్రంతా మెలకుగా ఉండి, నాకు ఆల్ నైట్ ప్రేయర్ నేర్పించింది, రాత్రంతా మెలకుగా ఉండడం నేర్పించింది, కాబట్టి నేను మెలకుగా ఉంటాను. ప్రియ సహోదరుడా సహోదరి, ఊరు వెళ్ళవలసి వస్తుంది. అక్కడ బస్ చేయడానికి ఆ సౌకర్యాలు ఉండకపోవచ్చు. ఆ ఇంటర్వ్యూస్ 1 రోజు కాదు 2 రోజులు అవ్వచ్చు. లేకపోతే ఆ చేస్తున్నటువంటి ప్రయత్నము వెళ్ళిన రోజే జరగకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలా? బస చేయాలా? అని బస చేయడానికి సదుపాయాలు ఉండకపోవచ్చు. ఏం చేయాలా? రైల్వే ప్లాట్ఫామ్ మీద కాలం గడపాలా. ప్రియ సహోదరు, బస్ స్టాండ్లో కాలం గడపాలా. అలాంటి పరిస్థితులు నీ బిడ్డలు చూడవలసి వస్తే, అమ్మా నేను వచ్చేస్తున్నాను, బస్సు ఎక్కి అనకూడదు. ఏమనాలా? నేను సాధించి వస్తున్నాను, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు అది చూసుకుని వస్తాను అనాలా. ప్రియ సహోదరుడా, అలా ఉండాలంటే ఏం చేయాలి? నీ పిల్లలకు కూడా తీసుకురండి. ఫరో రాజీ మంత్రం పెట్టాడు, యెజెబెలు నీకు రాజీ మంత్రం పెడుతుంది. యెజెబెలు ఆత్మ నీలో రాజీ మంత్రం పెడుతుంది. ప్రార్థనకి రావద్దు, నీవు మాత్రం వెళ్ళు. ఏమంటుందంటే, గుడికి నువ్వు మాత్రం వెళ్ళు, ఆల్ నైట్కి నువ్వు మాత్రం వెళ్ళు, ఉపవాస ప్రార్థన నువ్వు మాత్రం వెళ్ళు. నీ పిల్లలు మాత్రం. మోసే ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు ప్రియ సహోదరుడా సహోదరి. కానీ యెహోషాపాతు ఒప్పుకున్నాడండి. యుద్ధానికి వెళ్ళడానికి, తన జనుల్ని కూడా యుద్ధానికి తీసుకుపోవడానికి రాజీ పడుతూ ఉన్నాడు. అంటున్నాడు, యుద్ధములో మనం గెలుస్తామా లేదా చెప్పగలిగేటువంటి ప్రవక్తలు మనలో ఉన్నారా అని అడిగాడు యెహోషాపాతు. అంటే నీ అహాబు అన్నాడు, బోల్ మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు. 400 మందిని పిలిపించు, వెంటనే పిలిపించు. అందరూ వచ్చేసరికి గుబుగుబుడిగా వచ్చేసారు. రాజుగారు పిలిచారంటే ఏమిస్తారు? సంభావన ఇస్తారు కదా. సంభావన అని అంటారు. సంభావన ఇస్తారు కదా అని చెప్పేసి వచ్చేసారు ప్రవక్తలు. సంభావన ప్రవక్తలలో, సంభావన పూజారులు అంటారు చూడండి, అలా సంభావన ప్రవక్తలలో వచ్చేసి అంటున్నారు, రాజాని యుద్ధానికి పో, యుద్ధంలో దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. రాజాని వెళ్ళు, ఎక్కడికి పోవాలి? రామత్ గిలాదుకి పో, దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. 400 మంది ఒకటే మాట. ఇప్పుడు యెహోషాపాతు అంటున్నాడు, ఇందులో యెహోవా ప్రవక్త ఒక్కడు కూడా లేడా అని అడుగుతాడు. ఈ 400 మందిలో యెహోవా ప్రవక్త ఒక్కడైనా లేడా అంటే, అహాబు అంటాడు, ఒకడున్నాడు. కానీ ఆడికి నేనంటే పడదు. ఆడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు. నేను చేసే ప్రతిదాన్ని కూడా ఆడు అడ్డగిస్తాడు. వాడు నేను చేసేదాన్ని వాడు నచ్చదు. కాబట్టి ఆడు ఒకడున్నాడు అంటాడు.
ప్రియ సహోదరుడు సహోదరి, మీ గురించి నేను చెప్తే మీకు అలాగ ఉంటుంది కదా, నచ్చదు కదా. మీ పిల్లల్ని హెచ్చరించారనుకో నచ్చుతుందండి, మీ పిల్లల్ని మందలించారనుకో హెచ్చరిస్తుందండి, నచ్చుతుందండి. మీకు బుద్ధి చెప్పానుకో నచ్చుతుందండి, నచ్చుతుంది చెప్పండి. అలా చేయకండి ఇలా చేయండి అంటే చెప్తే నచ్చుతుందండి, నచ్చదు. దేని స్తోత్రం. నచ్చే వాళ్ళని బట్టి దేని స్తోత్రం, నచ్చలేని వాళ్ళని బట్టి కూడా ఏమన్నానండి, ఎక్కడ వరకు భరించాలో తెలుసా? ఆ రోజు వరకు. ఎస్, ఆ రోజు వరకు నచ్చిన వాడిని భరించాలి, నచ్చలేని వాడిని కూడా భరించాలి. దేని స్తోత్రం. దేవుడు ఆ కృప ఇచ్చాడు. దేని స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరుడు సహోదరి అంటున్నాడు, ఒక్కడైనా లేడా అంటే ఉన్నాడు. వాడిని పిలిచి అప్పుడు అంటున్నాడు యోసేపు అంటున్నాడు, వాడిని పిలిపించి వెంటనే పిలిపించు. వెంటనే పోయారు, ఆ ప్రవక్త దగ్గరికి పోయారు. ప్రవక్త దగ్గర పోయి నిన్ను రాజుగారు రమ్మన్నారు రా అంటే, మనోడు నేను యెహోవా చెప్పింది మాత్రమే చెప్తాను, రాజు చెప్పమన్న మాట నేను చెప్పను అంటున్నాడు. అంటున్నారు అని తీసుకురావడానికి పోయిన వాళ్ళు అంటున్నారు, ఎవరితోనే మికాయా అనేటువంటి ప్రవక్త అంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఇదిగో మేమందరం ఒకటే మాట చెప్పాం, నువ్వు కూడా అదే చెప్పు. అర్థమవుతుందా? పోయిన వాళ్ళు తీసుకురావడానికి పోయిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేమందరం ఆల్రెడీ ఈ మాట చెప్పేసాం. ఏ మాట? యుద్ధంలో గెలుస్తామని మాట చెప్పేశాం. కాబట్టి నువ్వు వస్తావు కదా, నువ్వు కూడా ఆ మాట చెప్పు. అర్థమైందా? మీకు అంటున్నాడు, సరే చూద్దాం దేవుడు ఏం చెప్తాడో చూద్దాం, దాన్ని బట్టి నేను చెప్తాను. ప్రియ సహోదరుడా సహోదరి, మీకయ్య వచ్చాడు. మీకయ్య వచ్చిన తర్వాత మీకయ్య ప్రవచనం చెప్తున్నాడు. ఏమనంటే, ఈ యుద్ధంలో నువ్వు మరణించబోతున్నావు. యుద్ధంలో నువ్వు చూసావా వీడు ఇలాగే మాట్లాడతాడు. చూసావా వీడికి అసలు నేనంటే పడతాడికి. నేను ఎప్పుడు కిట్టిన మాటలే చెప్తాడు, నచ్చని మాటలే చెప్తాడు. చూసావా వద్దు అంటే తీసుకురమ్మన్నా, తీసుకొస్తే చూడు ఎలా మాట్లాడుతున్నాడో అంటున్నాడు. ఎవరు? ఆహాబు. ఎవరితో? యోసేపుతో అని చెప్పేసి ఆ ప్రవచనం చెప్పినటువంటి బోధకుడు ఏమన్నాడు తెలుసా? ఇంక వీడు ఇలాగే మాట్లాడతాడు అని చెప్పేసి రెచ్చిపోయాడు. ఎవరు? ఆహాబు. అక్కడ ఉన్నటువంటి ఇంకొక రాజు వాళ్ళ అసిస్టెంట్ ఒకడు వచ్చేసి ఈ సేవకుడిని చంప మీద చెల్లుమని కొట్టేశాడు. రాజుగారి దగ్గర ఏం మాట్లాడాలో తెలీదా, ఎందుకు పిలిపించారో తెలీదా, ఏం మాట్లాడాలో తెలీదా అని చంప మీద చెల్లుమనిపించాడు. అప్పుడు ఈ సేవకుడు అంటున్నాడు, ఈ ప్రవక్త అంటున్నాడు, నువ్వు కొట్టినా నాది అదే మాట, కొట్టకపోయినదే మాట, నన్ను బందీ గృహంలో అదే చేసినదే మాట, శిక్షించినదే మాట, మీరు మందిరానికి వచ్చినదే మాట, మందిరానికి రాపోయినదే మాట, మీరు నన్ను మెచ్చుకున్నదే మాట, నన్ను తిట్టుకున్నదే మాట. నన్ను మెచ్చుకోకుండా ఉంటేనే మంచిది. నాకు దగ్గర అవ్వడానికి ట్రై చేయొద్దు, అలా కోరుకుంటాను నేను. ఎందుకంటే నాకు దగ్గర అవుతే మిమ్మల్ని నేను మందలించలేను, దగ్గర అవుతే మిమ్మల్ని హెచ్చరించలేను. కానీ కొంచెము ఎడమగా పెట్టాను అనుకోండి, ఎలా ఉంటుందండి? చేసిన తప్పు ఎప్పటికప్పుడు ఖండించగలను, హెచ్చరించగలను. దానివల్ల ఎవరి బ్రతుకు బాగుపడుతుందో తెలుసా? మీ బ్రతుకులు బాగుపడతాయి. ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి బందీ గృహంలో వేసినంతే, మందిరానికి వచ్చినంతే, మందిరానికి రాపోయినా అంతే. మీరు మందిరాన్ని విడిచిపెట్టేసినంతే, మందిరాన్ని కంటిన్యూ చేసినంతే. ఏ మాట? ఇదే మాట వస్తుంది. దేవుని స్తోత్రం. గత 12 సంవత్సరాలు 15 సంవత్సరాలకి ఇదే మాట వస్తుంది. ఇప్పుడు మార్చమంటే అట్ట మారుతాం. దేవుడిచ్చినటువంటి దర్శనం. ప్రియ సహోదరుడా సహోదరి, కొన్నిసార్లు రాజీ పడే సందర్భాలు వచ్చాయి. అరే ఇలా చెప్తే నచ్చుకుంటున్నారు కదా అని చెప్పి కొన్ని మింగేసుకునే సందర్భాలు వచ్చాయి. కానీ అయినను మళ్ళా వెంటనే తేరుకుని నా దర్శనాన్ని లేదా నా వాక్య పరిసరిని, నా యొక్క దేవుని యొక్క పరిసరత్వాన్ని అలాగే కొనసాగిస్తున్నాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాకపోతే ఒకటి మారింది. ఏంటంటే, ఇంతకు ముందు కొట్టినట్టు చెప్పేవాడినే, ఇప్పుడు గులాబీ గుగ్గు ఇచ్చి చెప్తున్నాను, నువ్వు చేస్తుంది ఎదవ పని రా అని. ఇంతకుముందు ఏం చెప్పినా, నువ్వు చేస్తుంది ఎద పని రా, ఎదవని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నా, గులాబీ అరే అలా చేయకురా, నువ్వు చేస్తుంది ఎద పని రా, అలా చేయకు, దేవుడు కొడతాడు, దేవుడు తిడతాడని చెప్తున్నా. ఇప్పుడు చెప్పే విధానం మారింది, కానీ చెప్పడం మాత్రం మానలేదు. దేని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ముందుకెళ్దాం. ముగించేసే సమయం వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముగించేది నాతాన్ ఏమంటున్నాడండి, మీకాయా ఏమంటున్నాడండి, బందీ గృహంలో పెట్టినా నేను ఇంతే. అయితే తీసుకెళ్ళి ఏం చేయాలా? మేము యుద్ధం నుంచి తిరిగి వచ్చేటంత వరకు కూడా వీడిని బందీ గృహంలో పడేసి వీడికి కఠినమైన ఆహారం పెట్టి, కఠినమైన పానీయం ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. అప్పటి వరకు వీడు బ్రతికుండాలి. నేను యుద్ధం నుంచి యుద్ధం నుంచి తిరిగి వచ్చేటంత వరకు ఏమై ఉండాలండి? కంఠం సపోర్ట్ చేయట్లా, వాక్యం ధారాళంగా మాట్లాడడాన్ని బట్టి. దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, అప్పుడు ఈ సేవకుడు అంటున్నాడు, నువ్వు యుద్ధంలో నుంచి తిరిగి వస్తాయి కదరా, నువ్వు యుద్ధంలో నుంచి మళ్ళా తిరిగి వస్తాయి కదా, నేను ఆల్రెడీ అక్కడ వేసేస్తారా వెళ్ళని చెప్పాడు. అయినా కానీ
కోపం ఎవరికి? ఆహాబుకి. ఎవరి మీద? ప్రవక్త. అప్పుడు ఆ మాట విని ఆహాబు ఆగిపోయి ఉంటే బాగుండేది, ఆగిపోయి ఉంటే బాగుంది. కానీ వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఒక వేషం వేసాడు. ఏ వేషం? మారు వేషం వేసాడు. మారు వేషం వేసి, ఇదిగో యెహోషాపాతు, నువ్వేమో మామూలు రాజులాగా రా, నేనేం చేస్తాను, మారు వేషం వేసుకుని వస్తాను. వాళ్ళు నన్ను గుర్తించకుండా. వీడు ప్రవక్తను తిట్టాడు కానీ వాడికి ఒక భయం ఉంది. ఏంటి? వాళ్ళు వేసేస్తారని. వేసేస్తారు కాబట్టి మారు వేషంలో వేస్తే వాడు వేయకుండా ఉంటారని చెప్పి మారు వేషం వేసి వెళ్తే యెహోషాపాతు తల ఊపాడు. ఓకే నువ్వు మారు వేషంలో రా, నేను రాజులాగా వస్తాను. ఎవరు? యెహోషాపాతు. వెళ్ళిపోయారు యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత వారు ఎవరిని తరుముతారో తెలుసా? యెహోషాపాతుని తరుముతున్నారు. సచ్చినంత పని అయింది. పట్టుకుని వేసేద్దాం అనుకుంటాడు. రే బాబు, దండం రా నీకు. నేను ఆహాబుని కాదురా బాబు, నేను ఎవరిని? యోధా దేశపు రాజు యెహోషాపాతు, దండం రా బాబు ఇక అన్నాడు. అరే ఇవరు మనం వేయవలసింది ఇంటికి కాదురా బాబు, మనం వేయవలసిన కూడా ఉన్నాడని చెప్పి మళ్ళా వీళ్ళందరూ కలిసి ఈయన్ని తరిమారు. ఈయన తరిమితే తీనా ఇంకోటి ఉంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి, అసైన్యంలో నుంచి ఒకడు వేసినటువంటి ఆయుధం వీడికి ఏమైందండి? గుచ్చుకుంది. ఇక్కడ గుచ్చుకుంటే అతని రక్తము ధారలైపోయింది. సాయంత్రం వరకు అక్కడే ఆ యుద్ధం నుంచి బయటకు వచ్చి అక్కడే ఆ బాధ అనుభవిస్తూ సాయంత్రం అయినప్పుడు ఆహాబు చనిపోయాడు. ఆ రక్తం అంతా కూడా, ఆ రథం అంతా కూడా తడిచిపోయింది, మడుగైపోయింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ శవాన్ని తీసుకొచ్చి వారి యొక్క దేశంలో పాతి పెట్టేశారు. ఇప్పుడు ఈ రథాన్ని తీసుకుని పోయి ఒక వ్యక్తి ఆ కాలువలో కడుగుతుంటుంటే, వేశ్యలు స్నానం చేస్తున్నటువంటి కాలువలో కడుగుతుంటుంటే ఆ రక్తపు నీరుని కుక్కలు నాకుతూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా సహోదరి, వెంటనే యెహోషాపాతుకు అర్థమైపోయింది. అరే నేను రాజీ పడిపోయాను కాబట్టి వెంటనే ఏం చేయాలా? తేరుకొని మళ్ళా యోధా దేశానికి వచ్చేసాడు. ప్రియ సహోదరుడా సహోదరి, చచ్చినంత పని అయింది. దేనివల్ల అండి? రాజీ పడడం వల్ల. ఒక్క క్షణం ఆలోచన ఉంటే ఏమైపోయాడు అండి యెహోషాపాతు? చచ్చుండేవాడు. ప్రియ సహోదరుడా సహోదరి, వెంటనే తేరుకున్నాడు. సేవకుని మాట తిరస్కరణ చేసి ముందుకు వెళ్ళిపోయాడు. అరే యెహోవా ప్రవక్త వద్దని చెప్తున్నాడు కదా. యెహోషాపాతు ఎవరు తనాలండి? ఆహాబు తనాలండి లేదా? అరే వద్దంటున్నాడు కదా. ప్రియ సహోదరుడా సహోదరి, ఆగిపోదాం ఈసారికి, ఇంకొకసారి వెళ్దాం, దేవుని మాట వచ్చిన తర్వాత వెళ్దాం అని అనాలి కదా. అనలేదు ప్రియులరా. రాజీ ఫరో అంటున్నాడు మోసేతో, పిల్లలు ఉంచేసి మీరు మాత్రం వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు 4వ రాజీ మంత్రాన్ని చూస్తే చూడండి, నిర్గమకాండము 10వ అధ్యాయం 24వ వచనం చూస్తే, మీరు వెళ్ళండి, మీ పిల్లలను కూడా వెళ్ళండి, కానీ మీ పశువులను, మీ మందలను మాత్రము ఇక్కడే ఉంచేసి వెళ్ళండి. ఇంకొక రాజీ మంత్రం. అప్పుడు మోసే అంటున్నాడు ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి, 25-26 వచనాలు చూస్తే కనుక, మా దేవుడైనటువంటి యెహోవాకు అర్పింపవలసినటువంటి బలుల నిమిత్తమును, ప్రాణార్పణల నిమిత్తమును నువ్వు మాకు పశువులను ఇయ్యవలెను. చదవండి. మా పశువులు మాతో కూడా రావాలి, ఒక్క డెక్కైనను మిగిలి విడవబడదు. రాజీ మంత్రం పెట్టాడు ఫరో. ఓకే, ముందు మీరు మా దేశంలో బలర్పించుకోండి. కుదరదు మోసే, నేను రాజీ పడను. సరే ఓ పని చేయండి, అరణ్యానికి పోండి, దూరం వెళ్ళొద్దు. దాన్ని నేను ఒప్పుకున్నాను, నేను రాజీ పడను. 3వది అంటున్నాడు, సరే పిల్లల్ని, భార్యల్ని, పశువుల్ని, మందల్ని ఇక్కడ విడిచేసి మీరు వెళ్ళండి. ఎందుకని? వీళ్ళు వెళ్ళినా కానీ మళ్ళీ వచ్చేస్తారు. ఎందుకు? ఫ్యామిలీ ఇక్కడ ఉంది కదా, ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి అక్కడ బలి అర్పించేసి మళ్ళీ వచ్చేస్తారు కదా. రాజమంత్రము. కానీ దానికి మోసే ఒప్పుకోలేదు. ఇప్పుడు చివరికి ఇంకో రాజమంత్రం పెట్టాడు. ఏంటా రాజమంత్రము? మీరు వెళ్ళిపోండి, మీ సంపద మాత్రం ఇక్కడ వదిలేయండి, మీ పశువులు మాత్రం వదిలేయండి. ప్రియ సహోదరుడా సహోదరి, గత వారం చెప్పున్నాను, నేను వారిని చెరకు అప్పగించదును. 400 సంవత్సరములు వారు ఐగుప్తు దేశంలో చెర అనుభవించెదరు, బానిసత్వం అనుభవించెదరు. 400 సంవత్సరాలు అయిన తర్వాత నేనే వారిని బయటకు తీసుకుని వచ్చేదను. ఎలా తీసుకుని వచ్చేదనో తెలుసా? సర్వ సంపదలను వారికి ఇచ్చి నేను బయటకు తీసుకుని వచ్చేదను అంట. ఇప్పుడు సర్వ సంపదలను వీళ్ళు విడిచిపెట్టేసి వీళ్ళు ఒకలే ఊపుకుంటూ వెళ్ళిపోతే
దేవునికి వాగ్దానం నెరవేరినట్టండి, దేవునికి దర్శనం నెరవేరినట్టండి, దేవునికి మాట నెరవేరినట్టండి. ప్రియ సహోదరుడా సహోదరి అంటాడు మోసే అంటాడు, ఒక్క డెక్క అయినను విడబడము కుదరదు. ప్రియ సహోదరుడా సహోదరి, రాజీ ఎవరండి ఆమె? యెజెబెల్ ఏమంటారు తెలుసా? మీరు వెళ్ళండి, కానుక పట్టుకెళ్ళొద్దాం, మీరు వెళ్ళండి, అర్పణ తీసుకెళ్ళొద్దాం, ఈసారికి దశంభాగం ఇవ్వద్దాం, నీకు ఖర్చు ఉంది కదా, దశంభాగం ఇవ్వద్దాం, ఈసారికి పాస్టర్ గారికి ఇవ్వక్కర్లేదులే, ఈసారికి ఏమంటుందండి, నీ సంపద నుంచి దేవుడు ఏమంటున్నాడండి, కానుకలు తీసుకురమ్మంటున్నాడు. నీకు వచ్చే రాబడి నుండి కృతజ్ఞత కానుకలు తీసుకురమ్మంటున్నాడు. నీకు వచ్చే పంట నుండి ప్రథమ ఫలం తీసుకురమ్మంటున్నాడు. నీకు వచ్చే దీతం నుండి ఏమంటున్నాడండి, దశంభాగం ఇమ్మంటున్నాడు. కానీ యెజెబెల్ ఏం చెప్తుందో తెలుసా నీకు? పోయి నెల ఇచ్చావు కదా, ఈ నెల వద్దులే అంటది. యెజెబెల్ నీళ్ళు ఉండి ఏమంటుంది తెలుసా? పోయి నెల ఇచ్చావు కదా దశంభాగం, ఈ నెలకు వద్దులే, ఈ నెల నీకు ఇంకో ఖర్చు ఉంది కదా, పిల్లలకు ఫీజు కట్టాలి కదా, పిల్లలు కాలేజీకి వెళ్ళాలి కదా, లేకపోతే అదిగో ఇదిగో భార్యకి చీర కొనాలి కదా, లేకపోతే అవునండి కదా. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి వారు లేరంటారు? ఉన్నారు. యెజెబెల్ మీతో మాట్లాడుతుంది, నీ గురించి చెప్తుంది అని చెప్పి యెజెబెల్ మీతో మాట్లాడుతుంది. వినండి, ఎవరి మాట? యెజెబెల్ మాట వినండి. ఈ సమయంలో యెజెబెల్ మీతో మాట్లాడుతుంది ఏమని? దేవునికి ఇవ్వవలసిందే ఇవ్వకుండా నువ్వు ఆపుతూ ఉన్నావు, రాజీ పడిపోతూ ఉన్నావు, రాజీ పడిపోతున్నావు. ప్రియ సహోదరుడా సహోదరి, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుడికి ఇవ్వవలసింది ఏం చేయాలా? రాజీ పడకూడదు, నువ్వు రాజీ పడకూడదు. ప్రియ సహోదరుడా సహోదరి, నా పశువులు వెళ్ళాలి, నా మందలు వెళ్ళాలి, ఒక డెక్క కూడా ఇక్కడ మిగలడానికి వీలు లేదు. ఎందుకని? నా దేవుడికి నేను నా దేశంలో వాగ్దాన భూమిలో ఏం చేయాలండి? అర్పించాలి, బలులు అర్పించాలి, అర్పణలు అర్పించాలి. అర్పించాలంటే ఇవన్నిటిని నేను తీసుకుని వెళ్ళవలసిందే, రాజీ లేదు. మోసే రాజీ లేదు అంటున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, రాజు యొక్క ఉద్దేశం ఏంటండి? మళ్ళా ఇక్కడికి వస్తాడులే అని, మళ్ళా ఇక్కడికి వస్తాడులే అని. చివరి ఘట్టంలోకి వెళ్ళిపోదాం, క్లైమాక్స్కి వెళ్ళిపోదాం. మూవీ వస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ అంటారు కదా, అలా క్లైమాక్స్కి వచ్చేసాం. ఇక ప్రియ సహోదరుడా సహోదరి, అహాబు చచ్చిపోయాడు, అహాబు చనిపోయాడు. రాజీ పడినటువంటి యెహోషాపాతు త్రుటిలో తప్పించుకున్నాడు. మరి ఈ ఆత్మచేత ప్రేరేపించబడుతున్నటువంటి యెజెబెల్ సంగతి ఏంటి? అప్పుడెప్పుడో బ్రతికినటువంటి యెజెబెల్ ఇప్పుడున్నటువంటి సంఘాలను కూడా ప్రేరేపిస్తుంది. అప్పుడెప్పుడో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి యెజెబెల్ ఇప్పుడు కూడా నేను ప్రేరేపిస్తుంది. మరి యెజెబెల్ సంగతి ఏంటి? ప్రియ సహోదరుడా సహోదరి, చూద్దాం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30 నుండి 37 వచనాల వరకు చూస్తే, 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 30 నుండి 37 వచనాల వరకు చూద్దాం. అవునండి, ఒక నిమిషం తల్లి, నేను ఏ రిఫరెన్స్ చెప్పాను? 9వ అధ్యాయము 30 నుంచి అమ్మా చదవండి. యోహో ఇజ్రాయేల్ ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచూ ఉండగా, యెజెబెలు ఇప్పుడు కొడుకు రాజు అయిపోయాడు. ఎవరండి అతని పేరు? వెరీ గుడ్, యెరోబాం. ఎవరు? ఈ కొడుకుని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయడని చెప్పాము? యెహోషాపాతు కూతురికి ఇచ్చి పెళ్లి చేయడం చెప్పామా లేదా? వినంటారు నా మాట కొంచెం శ్రద్ధగా. ఇప్పుడు యెరోబాము రాజు అయిపోయాడు. యెరోబాము దగ్గర ఎవరున్నారు? తల్లి ఉంది. తల్లి ఎవరు? యెజెబెలు. కోడలు ఎవరు? పేరు తెలీదు. ఎవరు? యెహోషాపాతు కూతురు. దేని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఈమె కనిపెడతా ఉంది, ఎవడన్నా వస్తాడో ఏదో చేద్దామని చెప్పేసి చూస్తూ ఉంటుంటే, యోహు అనేటువంటి ఇజ్రాయేల్ ఊరికి చెందినటువంటి ఒక యోహు అంటే అతను ఒక ప్రవక్త, దేవుని యొక్క దాసుడు, ఇజ్రాయేల్ దేశానికి వస్తున్నాడని చెప్పి ఆ వార్త ఎవరికి వినబడిందండి? యెజెబెలు వినబడగానే ఏం చేసిందో తెలుసా? మేకప్ అయిపోయిందంట. మేకప్ అంటే తెలుసు కదా, ఇందాక చెప్పాను కదా, మొదటి మాట ఏంటి చెప్పానండి? ఆమె జారత్వమును వ్యభిచారపు స్త్రీ అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి అని చెప్పానా?
లేదా చెప్పాను కదా. మీరు గుర్తుపెట్టుకోమంటే గుర్తుపెట్టుకోవట్లేదు, నాకు గుర్తు చేయమంటే గుర్తు చేయట్లేదు. పోయిన వారం ఒక వాక్యము లాస్ట్లో గుర్తు చేయండి అని చేశారా మీరు? చేయలేదా? చేశారేంటి? జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఇల్లు కట్టుకున్నాను మొదలు చెప్పి లాస్ట్లో చెప్పండి, మళ్ళీ నేను మర్చిపోయి మీరు చెప్పండి అంటే ఇలాగ అయిపోయింది అనగానే పుస్తకం మూసి వెళ్ళిపోయారు. ఏమే అటగా ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్లో చెప్పాను కదా, ఆమె ఎవరండి? జారత్వం కలిగిన స్త్రీ. ఇప్పుడు జారత్వం కలిగినటువంటి ఈ స్త్రీ ఈ వచ్చేవాడిని ఎలాగైనా సరే ఏం చేయాలా? తన యొక్క అందము చేత, ఆకర్షణ చేత, వేషధారణ చేత మరి ఎలాగైనా తనకు అనుకూలమైన మాటలు చెప్పించుకోవాలని చెప్పి ఏం చేస్తుందండి? ఈమె యొక్క మంత్రం అదే. కుట్రము, ఇంకా మోసము, ఇంకా నయవంతర చేయడం ఈమె యొక్క లక్షణం. ప్రియ సహోదరా సహోదరి, యోహు వస్తున్నాడు. వస్తూ ఉంటుంటే ఈమె ముస్తాబ్ అయిపోయి మేకప్ వేసేసుకుని వాళ్ళంతా శిరోభోసం ధరించుకుని కిటికీలో నుండి ఇలా కనిపెట్టుకు చూస్తుంది. వస్తున్నాడు. ఇప్పుడు చూసి యోహు ఏం చూడాలా? ఈమె అందమును చూడాలా. ఎవరు అందమును? మొగుడు చచ్చిపోయిన ఈమె యొక్క అందాన్ని ఎవరు చూడాలా? మొగుడు చచ్చిపోయలేదా? ఆమె చచ్చిపోయాడు. ఇప్పుడు విధవరాలేమే. ఇప్పటికి ఆ భయం కూడలేదు. ఏ భయమో? మొగుడు భయం కూడా లేదు. ఉన్నప్పుడే మాట లేదో, అర్థమవుతుందా? ఉన్నప్పుడే మాట లేదో, చచ్చిపోయిన తర్వాత ఏమింటది? కాబట్టి ఇంకా ఇష్టానుసారమైనటువంటి శృంగారం చేసేసుకుని, అలంకరించేసుకుని, సౌందర్యంగా ఆభరణాలన్నీ వేసేసుకుని కిటికీలో నుంచి వస్తుంది, మేడపై నుంచి. దేని స్తోత్రం కలిగిన గాక. వస్తుంటుంటే అంటుంది, సమాధానంతో వస్తున్నావా లేకపోతే ఎలాగ వస్తున్నావో అని చెప్పి అడుగుతుంది. సమాధానంగా వచ్చుచున్నావా? ఏమంటుంది తెలుసా? గుమ్మమ్మ ద్వారా ప్రవేశించిన ఆమె అతను చూసి, నా యజమానిని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నువ్వు సమాధానంగా వచ్చుచున్నావా అని కవింపు మాటలు మాట్లాడుతూ ఉంది. ఏహు అంటున్నాడు, ఎవరన్నా నా పక్షంగా ఉన్నవారు ఆ మహాన్ మీద ఉన్నారా అని అడిగాడు. అనగానే మహాన్ మీద ముగ్గురు ఉన్నారు. వచ్చి అంటారు, అయ్యా నేను మీ పక్షమే, దాని కిందకు తోసేయండి అన్నాడు. మీరు నా పక్షంగా పైన ఉన్నారు కదా, అది అరుస్తుంది పైనుంచి, దాని కిందకు తోసేయండి అన్నాడు. కింద తోసేయండి అంటే ముగ్గురు ఏం చేశారు తెలుసా? మేడ మీద నుంచి కిటికీలోంచి కిందకు తోచేస్తే దాని తల పగిలిపోయింది, రక్తము గోడల మీదకి వెళ్ళిపోయింది. అక్కడ రథముల మీద అన్నింటి మీద ఆమె యొక్క రక్తము చిందింపబడింది. ప్రియ సహోదరుడా సహోదరి, అప్పుడు ఈ ప్రవక్త అంటున్నాడు, దాన్ని తీసుకెళ్ళి పూడ్చేయండి అన్నాడు. దాన్ని తీసుకెళ్ళి పూడ్చేయండి. సాయంత్రం అయిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి పూడ్చేయండి అన్నాడు. పూడ్చేయండి అంటే పాపం వీళ్ళందరూ తీసుకెళ్ళి పూడ్చేద్దామని చూస్తే అక్కడ ఏం కనబడదో తెలుసా? ఓన్లీ పుర్రే, ఇంకా రెండోది పాదములు మాత్రమే ఉన్నాయట. ఎవరివి? యెజబెలువి. మరి మిగిలినటువంటి శరీరం అంతా ఏమైంది? కుక్కలు తినేసినాయి. వీళ్ళ కేవలం ఏం మిగిల్చిందండి? పుర్రి మాత్రమే మిగిల్చింది. పుర్రు కుక్కలు కొరకడదు కదా అమ్మా. కపాలం అంటే పుర్రే కదమ్మా. రెండు మాత్రమే మిగిల్చాయంట కుక్కలు. యెజబెలు తన శరీరం అంతా కూడా కుక్కలు తినేస్తే పుర్రె మాత్రము, పాదములు మాత్రమే పూడ్చబడ్డాయంట. ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరండి ఈమె? రాజీ కుదిర్చేటటువంటి రాణి. ఎవరితోనండి? దుర్మార్గమైనటువంటి లక్షణాలతో రాజీ కుదిర్చే రాణి. ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే యోహాను ఏమంటున్నాడంటే గట్టిగా పట్టుకోండి, మీకు ఇవ్వబడిన దానిని గట్టిగా పట్టుకోండి, మీరు పొందుకున్న దాన్ని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే ఈ యెజబెలు ఆత్మ మీలోకి ప్రవేశించి ఏం చేస్తుందండి? రాజీ మంత్రాన్ని తీసుకొస్తుంది. రాజీ మంత్రాన్ని తీసుకొస్తే ఏమవుతుందండి? నువ్వు రాజీ పడితే శాపము నీ మీదకి వస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, మోసే అంటున్నాడు, అల్పకాలమైనటువంటి ఈ స్వల్ప భోగాన్ని నేను కోరుకోవట్లేదు, దానికి ప్రతిగా వచ్చే బహుమానం కొరకు నేను నిలబడతా, నేను రాజీ పడను. ఈ క్రైస్తవ పరిచర్యలో, క్రీస్తు పరిచర్యలో, సంఘం కట్టుటలో ఇవన్నీ కూడా నాకు శ్రమలే, కానీ ప్రతిగా వచ్చే బహుమానము నా కళ్ళ ఎదుట కనబడుతోంది. ప్రతిగా వచ్చేటటువంటి ఆ బహుమానం యొక్క ఫలము నా కళ్ళ ఎదుట స్పష్టముగా కనబడుతోంది. ప్రియ సహోదరుడా సహోదరి, దాని కొరకు శ్రమ అయినను రాజీ పడను, దానికోసం ఇబ్బంది అయినను రాజీ పడను, దానికోసము అవమానాలు ఎదురొచ్చినా రాజీ పడను, దానికోసము ఆకాశమే ఊడిపడినా రాజీ పడను, దానికోసము భూమే తలకిందులైనా నేను రాజీ పడను. ప్రియ సహోదరుడా సహోదరి, బట్ వాట్ అబౌట్ యూ? నీ గురించి ఏంటి?
యెజబెలు నీలో బల్లముగా పనిచేయాలని ప్రయాసపడుతుంది. ఈ నేరము నీ మీద మోపబడి ఉంది ప్రియ సహోదరుడా సహోదరి. కాబట్టి నేను నిర్దోషిని రుజువు చేసుకోవడానికి ఆ రాజీ ఒప్పందం నుండి ఏమవ్వాలా? బయటికి రా, బయటికి రా. రాజీ ఒప్పందం నుండి బయటికి రా. దేవుని యొక్క కృపకు పాత్రుడుగా ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు బాబు, ప్రతి మాట కొరకే వందనాలు. ఇదిగో ప్రభా, యెహోషాపాతు రాజీ పడిపోతున్నాడు. ఒక భక్తిహీనుడితో రాజీ, శాపగ్రస్తులతో రాజీ, ప్రవక్తలతో రాజీ. కానీ మోసే రాజీ పడటం లేదయ్యా. పలు విధమైనటువంటి రాజీ పత్రములు అతని ఎదుట నిలబెడుతున్నప్పటికీ కూడా మోసే రాజీ పడలేదయ్యా. ప్రతిగా వచ్చే బహుమానము కొరకై అల్ప భోగములు, క్షణికాలమైనటువంటి భోగములు, రాజరికపు హోదాను విడిచిపెట్టుకొని ఇదిగో ప్రభా, రాజీ పడినటువంటి యోధుడు వలె మోసే నిలబడుతున్నాడయ్యా. ఈ సేవకునిగా ఈ సేవ చేయటలో రాజీ పడకుండా బ్రతుకుతున్నామయ్యా. శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, కష్టం వచ్చినా, శోధన వచ్చినా, వేదన వచ్చినా, నలిగిపోయే పరిస్థితి వచ్చినా, పోగొట్టుకునే పరిస్థితి వచ్చినా, నష్టపోయే పరిస్థితి వచ్చినా రాజీ పడకుండా బ్రతుకుతున్నామయ్యా. రాజీ పడకుండా సేవ చేస్తున్నామయ్యా. రాజీ పడకుండా క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటున్నామయ్యా. అయితే మమ్మల్ని పాడు చేయాలని యెజబెలు ఆత్మ మాలో చొరబడుతుంది. ఇదే నేరం ఈ రోజున సంఘాల మీద మోపబడుతోంది నాయన. ఇదిగో ప్రభా, ఒకవేళ యెజబెలు లాంటి ఆత్మ మేము కలిగి ఉంటే గనక ఇదిగో నాయన, ఈ రోజే దాన్ని విడిచిపెట్టి మేము ఉన్నతమైన బహుమానము కొరకే ఏర్పరచబడిన వారం, చేత కొనబడిన వారం. ఆ విలువ చాలా శ్రేష్టమైనది. దాని విలువ ఎవరు లెక్కించలేరు. ఆ జీవితానికి ఉన్నటువంటి విలువ చాలా శ్రేష్టమైనది. ఇదిగో ప్రభా, దాన్ని మేము గట్టిగా పట్టుకొని ఉంటాము నాయన. దాన్ని మేము హోల్డ్ చేసి ఉంచుతామయ్యా. రాజీ ప్రసక్తి లేదు. ఇదిగో ప్రభా, ఈ తీర్మానములో ఈ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రాజీ ఎంత నష్టమును తీసుకొస్తుందో ఇదిగో ప్రభా, ఆ నష్టముల బారిన పడకుండా ఈ కొరకే ప్రయాస కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. వీళ్ళని దీవించండి, ఆశీర్వదించండి, నీ ఫలములు ఇచ్చి పంపించండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోండి. యేసు నామమున బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.